ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, చాలా ఇంపార్టెంట్ సమ్ అమ్మా, 4 మార్కులకి ఇంపార్టెంట్ అమ్మా అది. ఏమా ఇదంతా సింప్లిఫై చేయడమే రావాలంతే, జాగ్రత్తగా చూసుకోండి. ఏమా 4n, ఇది 4 మార్కులు చాలా ఇంపార్టెంట్. మీకు లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్, లేకపోతే లాస్ట్ ఇయర్ కాదు, బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఇచ్చాడు 2016లోనో. నాకు తెలిసి 16, 17, 18లో చూస్తే మీకు ఖచ్చితంగా సమ్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని 15 చూడాలి. 4nc 2n by 2nc అన్నమా, 2nc అన్నమా. ఏమా ఇప్పుడు మనం దీనికి ఫార్ములా అప్లై చేస్తాం. ఎన్సీఆర్ అంటే ఫార్ములా ఏంటి? n ఫ్యాక్టరల్ బై n మైనస్ r ఫ్యాక్టరల్ ఇంటూ r ఫ్యాక్టరల్ కదా. ఆ ఫార్ములా రాయనా? గుర్తుందా అందరికి? ఇప్పుడు 4n ఫ్యాక్టోరియల్ బై 4n మైనస్ 2n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2n ఫ్యాక్టోరియల్. ఏమా మరి ఇది రాసేటప్పుడు 2n ఫ్యాక్టోరియల్ బై 2n మైనస్ n ఫ్యాక్టోరియల్ అంటే n ఫ్యాక్టోరియల్ రాయాలి, కానీ రివర్స్ అవుతుంది కాబట్టి రివర్స్ లో రాస్తాం. మీకు అర్థమవుతుంది అంటే ఇప్పుడు ఏమవుతుందంటే 2n మైనస్ n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై 2n ఫ్యాక్టోరియల్. అర్థమైందమ్మా? ఇంకో స్టెప్ వేయలేదు నేను, ఇంకో స్టెప్ వేయను లేకపోతేను. చూడండి ఇక్కడ మొత్తం ఎన్ని టర్మ్స్ ఉంటాయి ఇది చెప్పండి. దానికన్నా ముందు ఎక్స్పెన్షన్ 4n నుంచి మొదలుపెట్టి 4n నుంచి మొదలుపెట్టి ఎక్కడికి వెళ్తాం? 1 వరకు వెళ్ళిపోతాం. 4n మైనస్ 1 ఇంటూ 4n మైనస్ 2 ఇంటూ 4n మైనస్ 3 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అన్న బై ఒక్క నిమిషం. బై చూడండి, ఇది సింప్లిఫై చేస్తే 4n మైనస్ 2n అంటే 2n ఫ్యాక్టర్లు అవుతుంది. అయ్యో ఈ స్టెప్ అనవసరంగా వేసాను, ఇది పొద్దు అంతా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. 4n ఫ్యాక్టోరియల్ బై 2n ఫ్యాక్టోరియల్ ఇంటూ 2n ఫ్యాక్టోరియల్. ఏమా ఇంటూ ఇదేమవుతుంది? 2n మైనస్ n అంటే n ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ బై 2n ఫ్యాక్టోరియల్. ఏమా ఇప్పుడు ఇది మనం సింప్లిఫై చేస్తే 4n ఫ్యాక్టోరియల్ బై 2n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2n ఫ్యాక్టోరియల్. ఇప్పుడు ఇది మనం సింప్లిఫై చేస్తే ఇంకాను ఇది మనం ఎలా రాయొచ్చు అంటే మనం 4n నుంచి మొదలుపెట్టి 1 వరకు రాసేయాలి. 4n మైనస్ 1 ఇంటూ 4n మైనస్ 2 ఇంటూ 4n మైనస్ 3 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అమ్మ బై ఇది మళ్ళీ 2n ఫ్యాక్టర్ హోల్ స్క్వేర్ కూడా ఎక్స్పెండ్ చేద్దాం అమ్మ. మనం చేస్తే 2n ఇంటూ 2n మైనస్ 1 ఇంటూ 2n మైనస్ 2 ఇంటూ 2n మైనస్ 3 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అమ్మ హోల్ స్క్వేర్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2n ఫ్యాక్టోరియల్. ఏమా ఇప్పుడు ఇది సింప్లిఫై చేసేటప్పుడు 2 పార్ట్స్ కింద డివైడ్ చేద్దాం. ఇక్కడ మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయో చెప్పండి, నాకు త్వరగా చెప్పాలి. 4 అందులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 నెంబర్స్ తీసుకున్నాం అనుకోండి. ఆ 10 నెంబర్స్ లో ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, ఎన్ని ఆడ్ నెంబర్స్ ఉంటాయి? 5 ఈవెన్ ఉంటాయి సార్, 5 ఆడ్ ఉంటాయి. 5 ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, 5 ఆడ్ నెంబర్స్ ఉంటాయి. ఏమా అయితే ఇక్కడ 5 ఈవెన్ నెంబర్స్ 5 ఆడ్ నెంబర్స్ ఉంటాయి అంటే సగం ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, సగం ఆడ్ నెంబర్స్ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మొత్తం నెంబర్స్ ఎన్ని? 4n. అందులో సగం ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, సగం ఏమో ఆడ్ నెంబర్స్ ఉంటాయి. అంటే 2n నెంబర్స్ ఏమో ఈవెన్ నెంబర్స్ అవుతాయి, 2n నెంబర్స్ ఏమో ఆడ్ నెంబర్స్ అవుతాయి. కాబట్టి వాటిని సపరేట్ చేసేస్తాను నేను. చూడండి ముందు ఈవెన్ నెంబర్స్ రాస్తే 4n ఇంటూ 4n మైనస్ 2 ఇంటూ
అలాగే 4n మైనస్ 4 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 2 ఏమా ఈవెన్ నెంబర్స్ తీస్తాను ఈసారి ఆడ్ నెంబర్స్ 4n మైనస్ 1 ఇంటూ 4n మైనస్ 3 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 1 అమ్మా బై ఇది ఇందులో కూడా మనం స్ప్లిట్ చేద్దాం చేద్దాం ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ డివైడ్ చేద్దాం దీన్ని కూడా చేస్తే 2n ఇంటూ తర్వాత 2n మైనస్ 2 ఇంటూ 2n మైనస్ 4 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 4 ఇంటూ 2 ఏమా నెక్స్ట్ ఈసారి 2n మైనస్ 1 ఇంటూ 2n మైనస్ 3 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 1 మొత్తానికి హోల్ స్క్వేర్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2n ఫ్యాక్టోరియల్ ఏమా నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేద్దామంటే వీటన్నిటిలో కూడా 2 కామన్ తీసుకోవచ్చుగా నేను కాబట్టి ఇవి 2n టర్మ్స్ ఇవి 2n నెంబర్స్ కాబట్టి ఇవి 2n నెంబర్స్ ఇవి 2n నెంబర్స్ కాబట్టి వీటన్నిటిలో 2 కామన్ తీస్తే నాకు ఎన్ని 2s వస్తాయి బయటికి 2n 2సేనా ఎస్ సార్ 2 పవర్ 2n అవుతుంది ఓకేనా కాబట్టి 2 పవర్ 2n ఇంటూ ఇక్కడ 2 కామన్ తీసేస్తే ఇంకేముంటుంది ఇక్కడ నాకు 2n ఇంటూ ఇక్కడ ఏముంటుంది 2n మైనస్ 1 ఇంటూ 2n మైనస్ 2 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 తర్వాత ఇది యాజ్ ఇట్ ఈస్ అలాగ ఉంచండి 4n మైనస్ 1 ఇంటూ 4n మైనస్ 3 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 1 అమ్మా బై చూడండి ఇప్పుడు మళ్ళీ ఇది సింప్లిఫై చేస్తే దీంట్లో మనం ఏం చేద్దామంటే ఇంకొక విషయం లేదంటే ఇంకొక స్టెప్ కలిసి రావాలనుకుంటే మనం ఒక విధంగా చేయొచ్చు ఎలా అంటే ఇందులో సగం సపరేట్ చేసేసి దీన్ని హోల్ స్క్వేర్ రాసేద్దాం అలాగే అయితే ఇప్పుడు దీనికి హోల్ స్క్వేర్ దీనికి హోల్ స్క్వేర్ దీనికి హోల్ స్క్వేర్ దీనికి హోల్ స్క్వేర్ ఇంకా సపరేట్ చేస్తాం అర్థమైందా మీకు నేను చెప్పింది అంటే ఇది బ్రాకెట్ ఇలా మార్చుకున్నాం అలాగే ఇది కూడా బ్రాకెట్ మారుతాం ఏమండి దీనికి హోల్ స్క్వేర్ దీనికి హోల్ స్క్వేర్ అంటే ఇందులో సగం ఏమో ఇది రాశాను ఈవెన్ నెంబర్స్ సగం ఏమో ఆడ్ నెంబర్స్ రాశాను హోల్ స్క్వేర్ అప్లై చేశాను నెక్స్ట్ ఇప్పుడు వీటిలో కూడా నేను 2 కామన్ తీసుకొచ్చుగా మొత్తం ఎన్ని టర్మ్స్ ఇవి 2n అందులో ఈవెన్ నెంబర్స్ ఎన్ని ఉంటాయి 2n సార్ n ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం 2 కామన్ తీస్తే ఎన్ని 2లు వస్తాయి n 2s వస్తాయి ఒక 2 2s ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందండి 2 స్క్వేర్ వస్తుంది 3 2s ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందండి 2 క్యూబ్ వస్తుంది 4 2s ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 2 పవర్ 4 వస్తుంది n 2s ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 2 పవర్ n వస్తుంది అవునా ఎస్ సార్ కాబట్టి ఇక్కడ 2 కామన్ తీస్తే 2 పవర్ n హోల్ స్క్వేర్ ఇంటూ పవర్స్ పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాశాను ఇంటూ ఇక్కడ మరి రిమైనింగ్ ఏముంటుంది 2 కామన్ తీస్తే n ఉంటుంది n మైనస్ 1 ఉంటుంది n మైనస్ 2 ఉంటుంది అండ్ సో ఆన్ 2 ఇంటూ 1 ఉంటుంది హోల్ స్క్వేర్ ఇంకా రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఉంచండి 2n మైనస్ 1 ఇంటూ 2n మైనస్ 3 ఇంటూ అండ్ సో ఆన్ ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 1 హోల్ స్క్వేర్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ బై 2n ఫ్యాక్టోరియల్ అమ్మా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ లో ఏం చేస్తామంటే మనం ఇది చూడండి ఇప్పుడు ఇది మనం చూడండి ఒకసారి ఇది 2 పవర్ 2n కదా ఇది కూడా 2 పవర్ n హోల్ స్క్వేర్ అంటే ఇది కూడా 2 పవర్ 2n కదా ఈ రెండు క్యాన్సిల్ చేసేసుకోవచ్చు చేసేనా అర్థమవుతుందా మీకు ఏ పవర్ m హోల్ స్క్వేర్ అంటే ఏ పవర్ m రెండు మల్టిప్లై అయిపోతాయి కాబట్టి 2 పవర్ 2n గా అవుతుంది ఇది కూడా ఇక్కడ చూడండి 1 నుంచి మొదలుపెట్టి లేదు 2n నుంచి మొదలుపెట్టి ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వచ్చి 1 వరకు వచ్చిందంటే 2n ఫ్యాక్టర్లే కదా కాబట్టి ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా నెక్స్ట్ n నుంచి మొదలుపెట్టి ఒక్కొక్కటి తగ్గుతూ వచ్చి 1కి రీచ్ అయిందంటే ఇది n ఫ్యాక్టర్ హోల్ స్క్వేర్ కదా
కాబట్టి ఈఎన్ ఫ్యాక్టర్ హోల్ స్క్వేర్ ఈఎన్ ఫ్యాక్టర్ హోల్ స్క్వేర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. అర్థమవుతుందా? లేదా అర్థం కాలేదంటే ఇంకో స్టెప్ రాస్తాను. అర్థమైంది సార్. ఈక్వల్ టు 2 power 2n by 2n ఇంటూ పక్కదానేమో 2n ఫ్యాక్టర్లు రాసుకోవచ్చు. తర్వాత ఆ పక్కదేమో యాసిస్ అలా ఉంచండి. 4n minus 1 into 4n minus 3 into and so on into 5 into 3 into 1 by 2 power 2n into ఇది n ఫ్యాక్టరల్ హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు ఇంటూ 2n minus 1 into 2n minus 3 into and so on into 5 into 3 into 1 whole square into n factorial whole square by 2n factorial. ఇప్పుడు 2n factorial 2n factorial cancel n factorial whole square cancel. తర్వాత 2 power 2n cancel. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలిపోయింది? వాడు ప్రూవ్ చేయమన్నట్టు రాయాలి మనం. కాబట్టి ఇది రివర్స్ లో రాద్దాం. 1 into 3 into 5 into and so on 4n minus 1 by నెక్స్ట్ ఇది కూడా రివర్స్ లో రాస్తే 1 into 3 into 5 into and so on 2n minus 1 whole square. అర్థమైందమ్మా అందరికీ? ఎస్ సార్. అర్థమైంది సార్. రావడం అంతే, అందుకు మించి ఏమీ లేదమ్మా ఇందులో. ఏమా తర్వాత క్వశ్చన్ చూడండి అమ్మా. తర్వాత క్వశ్చన్ ఏంటి అంటున్నాడు చెప్పండి మీరు త్వరగా. ఫస్ట్ క్వశ్చన్ చదవండి. బుచ్చిరాజు నువ్వు చదువు. బుచ్చిరాజు. If a set has 12 elements, find the number of subsets of A having 4 elements, at least 3 elements, at most 3 elements. బుచ్చిరాజు అవన్నీ నాకు వద్దు, ఫస్ట్ క్వశ్చన్ చెప్పాలి. ఒక సెట్ లో 12 ఎలిమెంట్స్ ఉంటే ఆ సెట్ కి ఏ- 4 ఏ elements అనే ఉండే సెట్ సార్ చెప్పు. ఏ అనే సెట్ లో 12 ఎలిమెంట్స్ ఉన్నాయి సార్. ఆ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ హ్యావింగ్ 4 ఎలిమెంట్స్ అంటే 4 ఎలిమెంట్స్ ఉన్న సబ్సెట్స్ ఎన్ని వస్తాయని అడుగుతున్నారు సార్. ఎన్ని వస్తాయి? 12C4 సార్. వెరీ గుడ్. 12C4 ఆన్సర్ గా చూసారా బుచ్చిరాజు? లేదు సార్, ముందు క్లాస్ స్టార్ట్ NCR అంటే అవుతుంది సార్ ఒకసారి. అది చూసేటి. ఆన్సర్ కాదు సార్, ముందుగా అనుకున్నా తర్వాత చూసాను. అదే ఎన్సిఆర్ అంటే చెప్పుకున్నాం కదా. ఎన్సిఆర్ అంటే ఏంటి? ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ n having r elements. అవునా? కాబట్టి 12 ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ కి 4 ఎలిమెంట్స్ ఉన్న సబ్సెట్స్ ఎన్ని ఉంటాయి అని అడిగితే 12C4. అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చదువు బుచ్చిరాజు. దాని మీనింగ్ ఏంటి చెప్పు. అది ఎలా చేయాలో చెప్పు, మీనింగ్ అది. అట్లీస్ట్ 3 ఎలిమెంట్స్ సార్. అంటే దాని మీనింగ్ ఏంటి? ఏలో 12 ఎలిమెంట్స్ ఉన్నాయి, 12 ఎలిమెంట్స్ ఉన్నాయి. అందులో అట్లీస్ట్ అంటే 3 అయినా ఉండొచ్చు, 3 అయినా ఉండొచ్చు, 3 కంటే ఎక్కువైనా ఉండొచ్చు సార్. అంటే ఇప్పుడు ఏకి 3 ఎలిమెంట్స్ ఉన్న సబ్సెట్స్ కావాలి, 4 ఉన్నవి కావాలి, 5 ఉన్నవి కావాలి, 6 ఉన్నవి కావాలి, 7 ఉన్నవి కావాలి, అలా చివరి వరకు కావాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? 12C3 ప్లస్ 12C4 ప్లస్ 12C5 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 12C12 కావాలి. అర్థమవుతుందా మీకు? మంచి చాప్టర్ తీసి పట్టించాడు బైనామియల్ థియరం అని. మంచి చాప్టర్ అది. ఒక దాని ఏమంటారు, పోలామియల్ లేదా ఒక ఎక్స్పాన్షన్ అనేది మనం ఎక్స్పాండ్ చేసినప్పుడు దాని యొక్క కోఎఫిషియెంట్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ a+b హోల్ స్క్వేర్ రాశారు. a² + 2ab + b². అక్కడ కోఎఫిషియెంట్ చూస్తే 1 to 1 వచ్చింది. అదే a+b హోల్ క్యూబ్ రాశారు. a³ + 3a²b + 3ab² + b³ అక్కడ కోఎఫిషియెంట్ చూస్తే 1 3 3 1 వచ్చింది. అదే మీరు a+b హోల్ పవర్ 4 రాశారు అనుకోండి, అక్కడ ఏమని వస్తుందంటే a⁴ + 4a³
plus 6a square b square plus 4ab cube plus అదే 5 రాశారు అనుకోండి, అప్పుడు ఎలా వస్తుందంటే a power 5 plus a power 4 into b plus a power 3 into b plus మళ్ళీ n into b cube plus sorry into b power 4 plus మళ్ళీ 1 into b power 5 వస్తుంది. ఈ ఎక్స్పాన్షన్స్ అన్ని అందులో ఉంటాయండి. మనం కేవలం ఏంటంటే బైనామియల్ ఎక్స్పాన్షన్ వరకే, అంటే ఒక 2 టర్మ్స్ యొక్క సమ్మేషన్ కానీ లేకపోతే సబ్ట్రాక్షన్ కానీ వాటి యొక్క ఎక్స్పాన్షన్స్ మాత్రమే మనం నేర్చుకున్నాం. అది కూడా ఎక్కడ వరకు నేర్చుకున్నాం? మాక్సిమం 3 వరకే నేర్చుకున్నాం. ఇప్పుడు a ప్లస్ బి ఉంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్, a ప్లస్ బి హోల్ క్యూబ్ మనకు తెలుసు. a ప్లస్ బి హోల్ పవర్ 4 మనకు తెలియదు. అక్కడి నుంచి వచ్చేవన్నీ కూడా మనం అందులో నేర్చుకుంటాం బైనామియల్ థియరంలో. మంచి చాప్టర్ తీసి పడేసాడు, 2 ఎస్ఏలు వస్తాయి ఇందులో, చాలా మంచి చాప్టర్. ఎవరో చెప్పారు కరెక్ట్ గా. ఎన్ని వస్తాయండి? తప్పు. ఏంటో సబ్సెట్ చెప్పండి ముందు. ఎంటీ సెట్ వదిలేసారు, ఫుల్ సెట్ వదిలేసారు, అవి కాకుండా మిగిలిన చెప్పారు. సింగిల్టన్ ఏ, సింగిల్టన్ బి, సింగిల్టన్ సి, ఇది ఆల్రెడీ మీకు చాలా సార్లు చెప్పాను నేను. అలాగే ఏబి, బిసి, సిఏ, తర్వాత ఏబిసి, మొత్తం ఎన్నో చెప్పానా లేదా? అంతకు ముందు ఎక్సైజ్ లో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ కంటైనింగ్ ఎన్ ఎలిమెంట్స్ ఈజ్ 2 power అని చెప్పానా? మరి అలాగే 3 ఎలిమెంట్లు ఉంటే 3 ఎలిమెంట్స్ ఉంటే 2 క్యూబ్ వచ్చాయి. అలాగే n ఎలిమెంట్స్ ఉంటే 2 power n వస్తాయి. అలాగే వాడి ఇచ్చిన సెట్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అక్కడ? కాబట్టి ఎన్ని సబ్సెట్స్ వస్తాయి? 2 power 12 వస్తాయి. అయితే మనకు కావాల్సిన, మనకి అడిగిన సమలో మనకి ఏం కావాలి? 3 ఎలిమెంట్స్ ఉన్న సబ్సెట్స్ కావాలి, 4 ఉన్నవి కావాలి, 5 ఉన్నవి కావాలి, 6 ఉన్నవి కావాలి, అండ్ సో ఆన్ 12 ఉన్నవి కూడా కావాలి. కాబట్టి 3 ఎలిమెంట్స్ నుంచి స్టార్ట్ అయింది, సబ్సెట్స్ యొక్క నెంబర్ 3 నుంచి స్టార్ట్ అయింది. కానీ 3 కన్నా తక్కువ ఉన్న ఎలిమెంట్స్, 3 కన్నా తక్కువ ఎలిమెంట్స్ ఉన్న సెట్స్ అయితే నాకు అక్కర్లేదు కదా సబ్సెట్స్. కాబట్టి 0 ఎలిమెంట్ ఉన్న సబ్సెట్స్ ఎన్ని వస్తాయి? 12C0. 1 ఎలిమెంట్ ఉన్న సబ్సెట్స్ ఎన్ని వస్తాయి? 12C1. 2 ఎలిమెంట్స్ ఉన్న సబ్సెట్స్ ఎన్ని వస్తాయి? 12C2. అవి ఇందులో తీసేస్తాను. అర్థమైందా? టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ లోంచి 0 ఎలిమెంట్స్ ఉన్న సబ్సెట్స్, 1 ఎలిమెంట్ ఉన్న సబ్సెట్స్, 2 ఎలిమెంట్స్ ఉన్న సబ్సెట్స్ తీసేస్తే ఇంకా రిమైనింగ్ ఉండే ఎలిమెంట్స్ అన్ని, ఇంకా రిమైనింగ్ ఉండే సబ్సెట్స్ అన్ని కూడా ఏముంటాయి? ఖచ్చితంగా మినిమం 3 ఎలిమెంట్స్ ఉన్న సబ్సెట్సే ఉంటాయి. అవునా కదా? అర్థమవుతుందా నేను చెప్పింది బాబీ? లేదు, ఇది కాకుండా ఇంకోలా జనరల్ గా మనం మామూలుగా చేయాలనుకోండి, ఏం చేయాలి? నేను ఇలా చేయాలి. ఎలా చేయాలంటే 12C3 ప్లస్ 12C4 ప్లస్ 12C5 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 12C12 ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 power 12 అంటే ఎంత? 1024 4096. 10 2 power 10 అంటే అది 1024, 4096 అమ్మాయి. 2 power 10 అంటే 1024. కాబట్టి ఇది 1024 into 2 square మిగిలిపోద్ది. అంటే 1024 into 4 అంటే 4096. అందులోంచి 12C0 అంటే 1 ప్లస్ 12C1 అంటే 12 ప్లస్ 12C2 అంటే 12 into 11 by 2 into 1 అంటే 66. అంటే 66 78 79 తీసేయాలి. తీసేస్తే 16 9 తీసేస్తే 7, ఇందులో 7 చేస్తే 1 4017 ఇచ్చాడు ఆన్సర్. ఇచ్చాడు సార్. అంతే, ఇలా చేసుకోవడమే బెస్ట్. ఇది చేస్తే చాలా పెద్దది అయిపోదు. తర్వాత క్వశ్చన్ చెప్పి కూర్చోరాజు, అది ఎలా తీసుకోవాలి చెప్పండి, మీరు చెప్పండి, త్వరగా చెప్పండి. .12C0 plus 12C1 plus మాట్లాడమని మాట్లాడే
ఎట్ మోస్ట్ 3 ఎలిమెంట్స్ అంటే 3 ఎలిమెంట్స్ వరకు తీసుకుంటే Yes, sir. అట్మోస్ట్ 3 అన్నాడు కాబట్టి 0 నుంచి మొదలుపెట్టి 3 వరకు తీసుకోవాలి. అది లీస్ట్ 0, హైయెస్ట్ ఏమో 3. అది మాట విషయం. తర్వాత ఇది చూద్దాం. గివెన్ in the second question, given a set A has 12 elements. 12 elements. తర్వాత అందులో ఫస్ట్ క్వశ్చన్, the number of subsets of A having 4 elements equal to 12C4, that equal to 12 into 11 into 10 into 8 9 by 4 into 3 into 2 into 1 అమ్మా. 4 3s are 12 క్యాన్సిల్ అమ్మా. 2 ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుందమ్మా. అంటే 99 5s అంటే 495 ఎంత వస్తుంది అనుకుంటా కదా. అంతే. 11 9s అంటే 95 కదా, 99 కదా. 99 5s అంటే 450 45 495 అంతే. ఏమా? తర్వాత రెండోది, the number of subsets of A having at least 3 elements. చూడండి, the number of subsets of A having at least 3 elements equal to ఏమని వస్తుందంటే ఇక్కడ చూడండి, total number of subsets minus the number of subsets having 0 elements or 1 element or 2 elements or 3 elements అంటాం. The number of subsets having 0 or 1 or 2 or 3 elements. 3 తీయచ్చా? 3 తీయకూడదు కదా. 2 elements. ఏమా? దట్ ఈక్వల్స్ టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ వచ్చి ఎన్ని వస్తాయి? 2 power 12. గుర్తుపెట్టుకోండి బాబు, ఒక సెట్ లో 15 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి, ఎన్ని సబ్సెట్స్ ఫామ్ అవుతాయండి? 2 power 15. 2 power 15. అది కాబట్టి ఇందులో మనం ఈ 0 ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ ఉన్నాయి తీసేయాలి. కాబట్టి 1C0 ప్లస్ 1C1 ప్లస్ 1C2. ఏమా? ఇది విషయం. దట్ ఈక్వల్స్ 2 power 12 అంటే వాల్యూ రాసేయండి, 4096 అమ్మా. మైనస్ 12C0 అంటే 1, 12C1 అంటే 12, 12C2 అంటే 12 into 11/2 into 1. అలా రాసినా, డైరెక్ట్గా రాసినా పర్లేదా? 66 రాసినా? మాట్లాడరేటమ్మా బాబు, చెప్పడానికి అంత సేపు ఏటమ్మా? మరి చెప్తాను. 4096 అన్నిసార్లు అడుగుతున్నాం కదా, అడుగుతున్నాను లోపు ఏట మనుషులు. చూడండి, ఇది యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఇందాకనే చేసాం, అది కూడా ఆలోచిస్తారటమ్మా. నాకు తెలియక అడగట్లేదు. ఎంత అవుతుందండి? 79 అంటే 4017. 17.
ఏమండి తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ ఏమంటాడు? At most 3 elements. A having the number of subsets of A having at most 3 elements. At most 3 elements equal to ఏం చెప్పొచ్చు మనం? The number of subsets of having 0 elements or 0, 0 or 1 or 2 elements, 2 or 3 elements. The number of subsets having 0 or 1 or 2 or 3 elements. 3 elements. ఏమా? ఇప్పుడు దీన్ని మనం ఎలా చెప్పచ్చు? దట్ ఈక్వల్స్ 12C0 ప్లస్ 12C1 ప్లస్ 12C2 ప్లస్ 12C3. ఇది సింప్లిఫై చేస్తే 12C0 అంటే 1 అమ్మా, 12C1 అంటే 12 అమ్మా, సారీ 12C1 అంటే 12 అమ్మా, ఇది ప్లస్ అమ్మా, 12C2 అంటే 66 అమ్మా, ఇప్పుడే చూసాం. 12C3 అంటే 12 into 11 into 10 by 3 into 2 into 1 అమ్మా, అంటే 11 into 10 అంటే ఎంత అవుతుంది? 110. 110 into 2 ఎంత అవుతుంది? 220 అవుతుంది అమ్మా. ఏమా? లేదంటే రాయండి, ఇక్కడ పక్కన రాసుకోలేదు, 220 అవుతుంది. చూడండి అమ్మా, 12C3 అంటే 12 into 11 into 10 by 3 into 2 into 1 అమ్మా. 3 2s are 6 అంటే ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 11 2s are ఎంత? 22. 22 10 are ఎంత? 210 అవుతుంది. 220 అవుతుంది. ఇప్పుడు ఈ 3 యాడ్ చేసాం, ఈ 4 యాడ్ చేసాం అనుకోండి, ఇదేమో 79 అనే విషయం మనకు తెలుసు. అంటే ఇది ఎంత అవుతుంది? 299 వచ్చింది ఆన్సర్. వచ్చింది సార్. 299 అవుతుంది. ఏమా? ఇదమ్మా విషయం. పక్కన చేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇంకో స్టెప్ వేసుకుంటాం సార్ అంటే ఇక్కడ వేసుకోవచ్చు, పర్లేదు, ఇబ్బంది ఏం లేదు. అప్పుడు అలాంటప్పుడు ఇది కూడా రాసుకోండి, 12C2 కూడా రాయన. అలా రాయనా అమ్మాయి? వద్దు సార్. మాట్లాడండి అమ్మా. వద్దు సార్. వద్దు సార్. నాకు థర్డ్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. 7 మార్కులు 4 మార్కులు ఇస్తాడు మీకు. లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ పేపర్ చూసుకోండి, మీకు ఆ మోడల్ సమ్ ఉంటుంది, కన్ఫామ్గా ఉంటుంది. కన్ఫామ్గా ఇంకా కన్ఫామ్, అందులో డామన్ షూట్ మాట. సమస్య లేదు. సమస్య లేదంటే ఆ సమస్య లేదనుకుంటున్నారు, సమస్య ఉంది అందులో. నేను చెప్పిన దాంట్లో సమస్య లేదంటున్నాను, కన్ఫామ్ అది కంపల్సరీగా ఉంటుంది. థర్డ్ క్వశ్చన్ ఏమన్నాడు వాడు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ క్రికెట్ టీమ్ ఆఫ్ 11 ప్లేయర్స్. అయితే మీకు ఈ క్వశ్చన్ అయినా ఉంటుంది, లేదంటే మీకు ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ అయినా ఉంటుంది. అట్లీస్ట్ 2 బౌలర్స్ అయితే ఉంటుంది సమ్మర్. అదే సరే వదిలేండి. ఇప్పుడు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ క్రికెట్ టీమ్ ఆఫ్ 11 ప్లేయర్స్ ఫ్రమ్ 7 బ్యాట్స్మెన్ అండ్ 2 6 bowlers such that there will be at least 5 bowlers in team. మొత్తం అక్కడ ఏమడుగుతున్నాడంటే వాడు నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ క్రికెట్ టీమ్ ఆఫ్ 11 ప్లేయర్స్ ఫ్రమ్ 11 ప్లేయర్స్ ఉన్న క్రికెట్ టీమ్స్ ని ఎన్ని రకాలుగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నాడు. అయితే వాడు ఇచ్చిన అక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 7 బ్యాట్స్మెన్ ఉన్నారట, 6 bowlers ఉన్నారట. ఈ మొత్తం 13 మెంబర్స్ నుంచి 11 మెంబర్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అని అడుగుతాడు. మళ్ళీ దానికి ఇచ్చిన కండిషన్ ఏంటంటే వాడు మనం సెలెక్ట్ చేసుకున్న 11 మెంబర్స్ లోను అట్లీస్ట్ 5 bowlers ఉండాలట. అసలు వాడు ఇచ్చిన పర్సన్స్ లో బౌలర్స్ ఎంతమంది ఉన్నారండి? 6 bowlers ఉన్నారు. కాబట్టి మనకి అట్లీస్ట్ 5 bowlers ఉండాలి అంటే 5 bowlers ఉండడం ఒక కేసు, అలాగే 5 కన్నా ఎక్కువ bowlers ఉండడం ఒక కేసు. 5 కన్నా ఎక్కువ bowlers అంటే ఎంతమంది? 6 bowlers ఉన్నారు. కాబట్టి 5 bowlers ఉండడం ఒక కేసు. ఇప్పుడు 5 bowlers నేను సెలెక్ట్ చేసుకుంటే నాకు టీంలో మొత్తం ఎంతమంది కావాలన్నాడు? 11 మెంబర్స్ కావాలి. క్రికెట్ టీం మీకు తెలిసే ఉంటుంది ఇది. కాబట్టి 11 మెంబర్స్ కావాలంటే 5 bowlers నేను సెలెక్ట్ చేసుకున్నానంటే ఇంకా బ్యాట్స్మెన్స్ ఎంతమంది ఉండాలి? 7 అక్కడ ఉన్న వాళ్ళని అడగట్లేదు నేను, ఎంతమంది సెలెక్ట్ చేసుకోవాలని అడుగుతున్నాను. ఓకే సార్. కాబట్టి 7 మెంబర్స్ నుంచి బ్యాట్స్మెన్స్ నుంచి 6 బ్యాట్స్మెన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? 7C6 7. అలాగే
6 బౌలర్స్ నుంచి 5 బౌలర్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? 65 అవుతుంది. ఓకేనా? 65. ఇప్పుడు 7C6 అంటే 7C1 అమ్మా. 7C1 అంటే 7కి ఈక్వల్ అమ్మా. అలాగే 6C5 అంటే 6C1 అమ్మా. 6C1 అంటే 6కి ఈక్వల్ అమ్మా. అంటే ఇప్పుడు 7 into 6 అంటే 42 అవుతుందమ్మా. అదో ఫస్ట్ కేసు. రెండో కేసులో అట్లీస్ట్ 5 బౌలర్స్ అన్నాడు కాబట్టి 5 అయినా అవ్వచ్చు, లేదా మోర్ దెన్ 5 అయినా అవ్వచ్చు. కాబట్టి 6 బౌలర్స్ కూడా అవ్వచ్చు. సెకండ్ కేసు 6 బౌలర్స్ తీసుకుంటే బ్యాట్స్మెన్స్ ఎంతమంది తీసుకోవాలి? నేను 5 మెంబర్స్ తీసుకోవాలి. 5. 7 మెంబర్స్ నుంచి 5 మెంబర్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? 75, sir. 7C5. అలాగే 6 బౌలర్స్ నుంచి 6 బౌలర్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? నేను 66. అంటే ఇప్పుడు 66 అంటే 1 అవుతుంది. 7C2 అంటే 7 into 6/2 into 1 అంటే 21 అవుతుందమ్మా. 21 into 1 అంటే 21. ఇంతకు ముందు ఎంత వచ్చింది? 42 వచ్చింది. 21 + 42 అంటే 63 అవుతుంది ఆన్సర్. ఇచ్చాడమ్మా. Yes, sir. సరే చూడండి. ఇక్కడ మనం ఏం చేద్దాం అంటే ముందు ఒక బాక్స్ రాద్దాం. ముందు బ్యాట్స్మెన్, ఎంతమంది? 7 మెంబర్స్. తర్వాత బౌలర్స్, సిక్స్ మెంబర్స్. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ కమిటీ, లేదా సెలెక్టింగ్ ఏ క్రికెట్ టీమ్ అంటారు. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ క్రికెట్ టీమ్. ఈ టీంలో ఎంతమంది ఉండాలి మెంబర్స్? టీము 11 మెంబర్స్ ఉండాలి. అట్లీస్ట్ 5 బౌలర్స్ అన్నాడు కాబట్టి అట్లీస్ట్ 5 బౌలర్స్ అన్నాడు కాబట్టి ముందు ఎవరికైతే అక్కడ ఇచ్చాడో కండిషన్ వాళ్ళ ముందు మనం ఫిల్ చేస్తే రిమైనింగ్ ఇబ్బంది లేకుండా ఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ 5 అయినా అవ్వచ్చు, 6 అయినా అవ్వచ్చు. ఇక్కడ 5 అయ్యారంటే ఇక్కడ ఎంతమంది వస్తారు? 6 వస్తారు. ఇక్కడ 6 అయ్యారంటే ఇక్కడ ఎంతమంది వస్తారు? 5 మెంబర్స్ వస్తారు. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ ఏ క్రికెట్ టీమ్ 11 మెంబర్స్ అన్నాం కాబట్టి 7 మెంబర్స్ నుంచి 6 మెంబర్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? నేను 7C6 ఇంటూ ఎక్కడతో నాకు అయిపోలేదు. కేవలం బ్యాట్స్మెన్స్ ని సెలెక్ట్ చేసుకుంటే నాకు టీం ఫామ్ అయిపోయినట్టు కాదు, కాబట్టి ఇంటూ వచ్చింది. నెక్స్ట్ 6 బౌలర్స్ నుంచి 5 బౌలర్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? 65 అవుతుంది. అలాగే 7 బ్యాట్స్మెన్స్ నుంచి 5 బ్యాట్స్మెన్స్ ని 7C5. అలాగే 6 బౌలర్స్ నుంచి 6 బౌలర్స్ ని 66. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుందంటే therefore the required number of ways of selecting a cricket team of 11 players. Therefore the required number of ways of selecting selecting a cricket team of 11 players equal to ఏమని వస్తుంది? 7C6 into 6C5 plus 7C5 into 6C6. ఏమా దట్ ఈక్వల్ టు 7C6 అంటే 7, 6C5 అంటే 6 ప్లస్ 7C5 అంటే 7 into 6/2 into 1. అదే 7C2 కదా. మరి 7C5 అన్నా 7C2 అన్నా ఒకటే. 7 into 6/2 into 1. 2 ఇందులో 3 times అంటే 21 అవుతుంది. 21 into 6C6 అంటే 1. దట్ ఈక్వల్స్, మీరు ఈక్వల్ కింద ఈక్వల్ బిట్ రాసుకోండి. నాకు ప్లేస్ లేక అలా రాస్తున్నా. 41 ప్లస్ 42 ప్లస్ 21 53 అదమ్మ విషయం. మీరు తిరిగి రాసుకోండి. ఈరోజు ఎలాగైనా ఎక్సైజ్ అవ్వాలి. అవ్వకపోతే వాడు అక్కడ 3 ఓవెల్స్ సెలెక్ట్ చేసుకోవాలంటున్నాడు. మొత్తం 5 ఓవెల్స్ ఇచ్చాడు కాబట్టి 5 ఓవెల్స్ నుంచి 3 ఓవెల్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోగలను నేను? 5C3 మరి ఓవెల్స్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే నా వర్క్ అయిపోయినట్టే? నో సార్.
కాబట్టి కాన్స్టెంట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. కాన్స్టెంట్స్ ఏమో 3 సెలెక్ట్ చేసుకోవాలి. మొత్తం కాన్స్టెంట్స్ ఎన్ని ఇచ్చాడు? 6 ఇచ్చారు సార్. 63 కాన్స్టెంట్స్ నుంచి 3 కాన్స్టెంట్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? 63 సార్. అంటే మొత్తానికి సెలెక్ట్ చేసుకునే నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతుంది? 5c3 ఇంటూ 63 అవుతుంది. అంటే ఇప్పుడు నా దగ్గర అందుబాటులో 6 లెటర్స్ ఉన్నాయి. మరి 6 లెటర్స్ ని నేను నా దగ్గర ఉంచుకుంటే వర్డ్స్ ఫామ్ అయిపోతాయా? అరేంజ్ చేయాలి కదా, అవునా? sir. ఎస్ సార్. కాబట్టి ఈ 6 లెటర్స్ ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు? 6 factorials. ఎస్, వెరీ గుడ్. 66 ఈక్వల్ టు 6 ఫ్యాక్టర్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. అర్థమవుతుందమ్మా? 6 లెటర్స్ ని అరేంజ్ చేయడం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 66 ఈక్వల్ టు 6 ఫ్యాక్టర్ వేస్ లో అరేంజ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ముందు సెలెక్ట్ చేసుకున్నాం, అట్ ద సేమ్ టైం ఎలా సెలెక్ట్ చేసుకున్న లెటర్స్ మనం అరేంజ్ చేసాం. అంటే ఆన్సర్ ఏమవుతుందంటే ఆన్సర్ ఏమవుతుందంటే 5c3 ఇంటూ 6c3 ఇంటూ 6 ఫ్యాక్టర్లు అవుతుందమ్మా. అర్థమవుతుందమ్మా? 6 ఫ్యాక్టర్లు అంటే మీకు 720 వస్తుంది. 120 అంటే 720 వస్తుంది. 720 ఇంటూ 5c3 ఇంటూ 6c3 కదా. 5c3 అన్న 5c2 అన్న ఒకటే. 5c2 అంటే 5 ఇంటూ 4/2 ఇంటూ 1 అంటే 10 వస్తుంది. 720 ఇంటూ 10 అంటే 7200 ఇంటూ 7200 గుర్తుపెట్టుకోండి, 72 గుర్తుపెట్టుకోండి ఇంటూ ఈసారి 63 అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4/3 ఇంటూ 2 ఇంటూ 1 అంటే 20. అంటే ఇక్కడ 72 వచ్చింది కాబట్టి ఇక్కడ 20 కాబట్టి ఆల్రెడీ 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 72 2 ఎంత అవుతుంది? 144. 144ను 3 జీరోస్ వస్తాయి. అంటే 1,44,000 ఇచ్చాడండి ఆన్సర్. సింప్లిఫై చేసి ఇవ్వలేదమ్మా? ఇవ్వలేదు సార్. 5c3 ఇంటూ 6c3 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ అని ఇచ్చారు సార్. ఫోన్ గొడవ లేదు. సరే చూద్దాం. ఇది 4th వన్. Five vowels and 6 consonants are given. Five vowels and 6 consonants are given. ఏమా ఇప్పుడు ఏం చేద్దామంటే ముందు మనం సెలెక్ట్ చేసుకోవాలి కదా 3 vowels 3 consonants ని. కాబట్టి అది రాసేస్తాను నేను. The number of ways of selecting. The number of ways of selecting. రెండు కలిపి రాసేస్తానే. The number of ways of selecting. Three vowels and 3 consonants. 3 vowels and 3 consonants from 5 vowels and 6 consonants. 5 vowels and 6 consonants. 5 vowels and 6 consonants equals ఏమవుతుంది? 5c3 into 6c3. Next we arrange this 6 letters. In a row in 6p6 equal to 6 factorial ways. 6p6 equal to 6 factorial ways. Next, therefore the number of 6 letter words formed. Therefore the required number of 6 letter words formed అనొచ్చు, లేదా the required number of words formed అనొచ్చు, లేదా the number of 6 letter words formed అనొచ్చు. The number of 6 letter words formed. 6 letter words formed equal to ఏమని వస్తుందంటే మనకి 5c3 into 6c3 into 6 factorial. ఏమా ఇప్పుడు ఇది సింప్లిఫై చేస్తే 5c2 అన్న 5c3 అన్న ఒకటే కాబట్టి 5 into 4/2 into 1 అవుతుంది. అలాగే 6c3 అంటే 6 into 5 into 4/3 into 2 into 1 అవుతుంది. into 6 ఫ్యాక్టోరియల్ అంటే ఇలా వదిలేసాడు అన్నారు కదా, అలా వదిలేండి సార్.
ఏమండి తర్వాత మంచి క్వశ్చన్ అమ్మాయి. చూడండి ఆ క్వశ్చన్ చదివి దాని మీనింగ్ ఏంటో మీరు చెప్పాలి, నాకు త్వరగా చెప్పాలి, టైం లేదు, స్పీడ్గా. ఎవరు చెప్తారో చెప్పండి, నాకు క్లారిటీగా చెప్పాలి. మళ్ళీ ఎవరు చెప్పినా పర్వాలేదు. అమ్మ సమిత ఉన్నామమ్మా. వాడు ఏమన్నాడు, ఒక రైల్వే లైన్ లో 8 స్టేషన్స్ ఉన్నాయటమ్మా. అయితే ట్రైన్ ఎన్ని స్టేషన్స్ దగ్గర రాగాలంటే 3 స్టేషన్స్ దగ్గర రాగాలంటే, అందులో ఆ ట్రైన్ ఆగినటువంటి 3 స్టేషన్స్ కూడా 3 స్టేషన్స్ చూస్తే అందులో ఏ 2 స్టేషన్స్ కూడా కాన్సిక్యూటివ్ అవ్వకూడదు. అసలు ముందు స్టేషన్స్ అనేది ఏంటో తెలిస్తే కాన్సిక్యూటివ్ అవుతున్నాయో లేదనేది మనకు తెలుస్తుంది. విషయం ఏంటంటే నాకు 8 స్టేషన్స్ ఉన్నాయన్నాడు కాబట్టి ఆ 8 స్టేషన్స్ నేను S1, S2, S3, S4, S5, S6, S7, S8 అనుకుంటాను నేను. తర్వాత మరి 3 స్టేషన్స్ దగ్గర ఆగాలి కదా, అంటే దాని అర్థం ఏంటి చెప్పండి. 8 స్టేషన్స్ నుంచి 3 స్టేషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. చేసుకోవాలి సార్. అంటే అన్ని రకాలుగా కదా అవుతుంది అది లెక్క ప్రకారం, అవునా? జనరల్ గా అది 8 స్టేషన్స్ లోను 3 స్టేషన్స్ లోనే అవుతుంది 8 స్టేషన్స్ కి. కాబట్టి ఎన్ని రకాలుగా అవుతుందంటే 8C3 వేస్ లో అవుతుంది. అర్థమవుతుందా నేను చెప్పింది? Yes, sir. ఏబిసి అని 3 స్టేషన్స్ ఉన్నాయండి, 2 స్టేషన్స్ లో ఆగాలండి బండి. ఎన్ని రకాలుగా అవుతుంది చెప్పండి నాకు, అది ఫార్ములా ప్రకారం చెప్పండి, ఆ వేస్ ఏంటో చెప్పండి నాకు. అది ఏబిసి అని 3 స్టేషన్స్ ఉన్నాయి, 2 స్టేషన్స్ లో ఆగాలి బండి, ఎన్ని రకాలుగా అవుతుంది? ఏబి చెప్పండి అమ్మా. ఏబి ఏసి బిసి. అంతేగా, అంటే 3 వేసే కదా. కాబట్టి మనం అక్కడ ఏం చేస్తామంటే 3 స్టేషన్స్ నుంచి 2 స్టేషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, అది ఆగే స్టేషన్స్. కాబట్టి 3C2 మనం అరేంజ్ చెయ్యం, సెలెక్ట్ చేసుకుంటాం అంతే. అలాగే ఇక్కడ 8 స్టేషన్స్ లోను ఎన్ని స్టేషన్స్ లో ఆగాలి ట్రైన్? 3 స్టేషన్స్ లో ఆగాలి, కాబట్టి 8C3 అవుతుంది. అర్థమవుతుందా నేను చెప్పింది? కాబట్టి చూడండి, వినండి. Yes, sir. 8 స్టేషన్స్ నుంచి 3 స్టేషన్స్ ఆగాలి కాబట్టి ఇంకొక విషయం, ఆ 8 స్టేషన్స్ ని నేను S1, S2, S3, S4, S5, S6, S7, S8 అంటానమ్మా. ఏమా నెక్స్ట్ 8C3 అంటే 8 × 7 × 6/56 అవుతుంది. 3 × 2 × 1 ఇది ఆల్రెడీ మనం చేసాం, 56 అవుతుంది. ఇందాక 54 ఒకటి వచ్చింది నెంబర్ ఆఫ్ డయాగనల్స్, అలాగే 56 ఒకటి వచ్చింది ఏ సమ్లోనో వచ్చిందే. తప్పదు, అది ఈక్వేషన్ సమ్లోనే అక్కడ వస్తుంది. సరే, తర్వాత ఇప్పుడు మొత్తం నెంబర్ ఆఫ్ వేస్ 56, అందులో 2 కాన్సిక్యూటివ్ అయ్యే ఉంటాయి, 3 కాన్సిక్యూటివ్ అయ్యే ఉంటాయి. అయితే ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తానంటే 3 కాన్సిక్యూటివ్ అయ్యే స్టేషన్స్ తీసేస్తాను. 3 కాన్సిక్యూటివ్ అవడం అంటే ఏంటి చెప్పండి, అంటే ఆ 3 కాన్సిక్యూటివ్ అయ్యే ఏంటో ఏటమ్మా? త్రీ స్టేషన్స్ ఆర్ కాన్సిక్యూటివ్ అయ్యో రాస్తాం చూడండి ఒకసారి. S1, S2, S3, తర్వాత S2, S3, S4, తర్వాత S3, S4, S5, తర్వాత S4, S5, S6, తర్వాత S5, S6, S7, S6, S7, S8, S7, S8, S9. S9 ఉందా? 8 ఉన్నాయి. మరి మాట్లాడరే, మరి మీరు చూస్తున్నారో లేదో నేను ఇంకో స్టెప్ వేసేస్తాను అనమాట. ఏమా ఇప్పుడు మొత్తం ఎన్ని రకాలు వచ్చింది వేసు? 1 2 3 4 5 6. ఈ ముందు చూసుకుంటే సరిపోద్ది. 1 2 3 4 5 6 అంటే 3 కాన్సిక్యూటివ్ అయ్యేలాగా ఎన్ని రకాలు కావచ్చు బండి? 6 వేస్. నెక్స్ట్ ఈసారి వాడు ఏమన్నాడు, A2 కూడా కాన్సిక్యూటివ్ అవ్వకూడదు అన్నాడు. నేను ఎందుకు 3 కాన్సిక్యూటివ్ తీసుకున్నాను చెప్పండి? ఏమంటే 3 కాన్సిక్యూటివ్ అవుతున్నాయంటే 2 కాన్సిక్యూటివ్ అవ్వా? అవుతాయి సార్. అందుకనే 3 కాన్సిక్యూటివ్ ఉండేవి తీసేసుకున్నాను. మాక్సిమం 3 మాత్రమే కాన్సిక్యూటివ్ అవ్వగలవు, ఎందుకంటే ట్రైన్ ఎన్ని స్టేషన్స్ లో అవుతుంది? మాక్సిమం 3 కదా. కాబట్టి మాక్సిమం కాన్సిక్యూటివ్ ఉండేవి కూడా 3 అవుతాయి. ముందు కాన్సిక్యూటివ్ 3 కాన్సిక్యూటివ్ స్టేషన్స్ ఉండేవి తీసేసుకున్నాను. నెక్స్ట్ ఈసారి 2 కాన్సిక్యూటివ్ అయ్యేవి.
2 కాన్సిక్యూటివ్ అయ్యే దగ్గర మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి మీరు, ఇక్కడే గమనించాలి మెయిన్. చూడండి 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 ఇప్పుడు 2 స్టేషన్స్ ఆర్ కాన్సిక్యూటివ్. ఏమండి ఇప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. 2 స్టేషన్స్ ఆర్ కాన్సిక్యూటివ్ అన్నప్పుడు నేను S1 S2 తీసుకున్నాను. నేను తర్వాత ఏమవచ్చు చెప్పండి. S3 తీసుకొచ్చా, తీసుకొచ్చా లేదా? తీసుకొచ్చంటే 3 కాన్సిక్యూటివ్ స్టేషన్స్ ఆల్రెడీ తీసేసుకున్నాం కదా, మరి ఎన్నిసార్లు తీసుకుంటాం? అవునా మనకంటే? ఓకే సార్. కాబట్టి S1 S2 అంటే 2 కాన్సిక్యూటివ్ స్టేషన్స్ మనం తీసేసుకున్నాం. ఇంకా మిగిలిన ఏమవ్వాలి? కాన్సిక్యూటివ్ అవ్వకూడదు. అంటే ఇక్కడ ఏ స్టేషన్స్ తీసుకోవాలి ఇంకా చెప్పండి వరుసగా. S4 S5 S6 S7 S8. అంటే ఇక్కడ S1 S2 మామూలుగా వస్తుంది, కామన్గా అన్నిటికీ అర్థమవుతుందా? S1 S2 S4 తీసుకున్నా, S1 S2 S5 తీసుకున్నా, S1 S2 S6 తీసుకున్నా, S1 S2 S7 తీసుకున్నా, S1 S2 S8 తీసుకున్నా. ఇన్ని రకాలుగా తీసుకున్నా మనకు అందులో 2 స్టేషన్స్ మాత్రమే కాన్సిక్యూటివ్ ఉంటాయి. అవునా? అలాగే చూడండి S7 S8 తీసుకోండి. S7 S8 అంటేనే కాన్సిక్యూటివ్. మరి ఇంకో స్టేషన్ కాన్సిక్యూటివ్ అయితే రాకూడదు. కాబట్టి ఇక్కడ ఏం రావచ్చు? మనం S1 రావచ్చు, S2 రావచ్చు, S3 రావచ్చు, S4 రావచ్చు, S5 రావచ్చు, S6 రావచ్చా? రాకూడదు. కాబట్టి ఇవన్నీ రకాలు 5 ways, ఇవన్నీ 5 ways. మరి నెక్స్ట్ రిమైనింగ్ తీసుకోండి. ఈసారి కంటిన్యూషన్ S2 S3 తీసుకోండి. ఇవి ఆల్రెడీ 2 కాన్సిక్యూటివ్, మిగిలిన వచ్చేవి కాన్సిక్యూటివ్ అవ్వకూడదు దీంతో. అలా అయిపోతే 3 కాన్సిక్యూటివ్ అయిపోతాయి. 3 కాన్సిక్యూటివ్ అంటే ఆల్రెడీ మనం లెక్క పెట్టేసాం ఇక్కడ, అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ 3 కాన్సిక్యూటివ్ అయ్యేవంటే రిమైనింగ్ తీసుకోవాలి. S1 తీసుకొచ్చా, తీసుకోకూడదు. S4 తీసుకొచ్చా, కాబట్టి ఏం తీసుకోవచ్చు? S5 తీసుకోవచ్చు, S6 S7 S8 4 వచ్చి S3 S4 తీసుకోండి. నెక్స్ట్ S1 రావచ్చు, S2 రావచ్చా? రాకూడదు. S5 రావచ్చా? రాకూడదు. S7 S ఇవన్నీ వచ్చాయి. తర్వాత S3 S4 అయిపోయింది. S4 S5 తీసుకోండి. S1 రావచ్చు, S2 రావచ్చు, S5 అంటే S6 రాకూడదు, S3 రాకూడదు, S7 రావచ్చు, S8 రావచ్చు, ఇవన్నీ వచ్చాయి. నెక్స్ట్ ఈసారి S5 S6 తీసుకోండి. అంటే S1 రావచ్చు, S2 రావచ్చు, S3 రావచ్చు, S4 రాకూడదు, S7 రాకూడదు, అంటే తర్వాత S6 S7 తీసుకోండి. అంటే S1 రావచ్చు, S2 రావచ్చు, S3 రావచ్చు, S4 రావచ్చు, S5 రాకూడదు, అంటే కాన్సిక్యూటివ్ అయ్యే స్టేషన్స్ ఎన్ని వచ్చాయండి మనకి? 5 + 5 10. ఇవేమో 4 ఎన్నిసార్లు వచ్చాయి? 5 times వచ్చాయి 20. 20 + 10 ఎంత? 30. ఆ 30 కూడా కాన్సిక్యూటివ్ అయ్యావు కదా, ఇది నాకు అవసరమా? అలాగే ఈ 3 కాన్సిక్యూటివ్ అయ్యేవి కూడా నాకు అవసరం లేదు. ఇక్కడికి ఆల్రెడీ 30 అయింది, ఇక్కడేమో 36 అవుతుంది. మొత్తం నెంబర్ ఆఫ్ వేస్ ఎంత? 56. అందులో 36 వేస్తే ఎంత ఉంటుంది ఆన్సర్? 20 అవుతుంది. ఇచ్చాడండి. అదమ్మా విషయం. అదే ఇదే సమ్ము ఆబ్జెక్టివ్ అయితే ఎలా చేస్తారంటే, ఇప్పుడు ఇక్కడ ఎన్ని స్టేషన్ లో అవుతుంది బండి? 3 స్టేషన్స్ కదా, అవునా?
ఎస్ ఎస్ సార్. ఎన్ని స్టేషన్స్ లో ఆగదు బండి? 5 5 సార్. 5 స్టేషన్స్. నేను ఏమంటానంటే NH1, NH2, NH3, NH4, NH5 అంటాను. ఏమండి? NH అంటే ఏంటి? బస్సులో ప్రయాణం చేసిన వాళ్ళు కంపల్సరీగా చెప్తారు. ఇది నేషనల్ హైవే నేషనల్ సార్. హైవే. నేషనల్ హైవే ప్రయాణం చేయాలండి అంటే 5 చోట్ల ఆగదు. అంటే నో హాల్ట్స్ అని, నో హాల్ట్ అని ఆగని 5. మరి ఈ ఆగని 5 స్టేషన్స్ లో 3 స్టేషన్స్ లో బండి ఆగింది అనుకోండి, ఏ 2 కాన్సిక్యూటివ్ అవుతాయా? చెప్పండమ్మా. ఇక్కడ 5 నాన్ హాల్టింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ నాన్ హాల్టింగ్ స్టేషన్స్ మధ్యన ఎక్కడ 3 సార్లు ఆగినా సరే ఏ 2 స్టేషన్స్ అయినా కాన్సిక్యూటివ్ అవుతాయా? అవ్వదు సార్. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఎన్ని గ్యాప్స్ వచ్చాయి? 1 2 3 4 5 6 వచ్చాయి. ఈ 6 గ్యాప్స్ లో ఎక్కడ ఆగినా సరే బండి 3 సార్లు ఎక్కడ కూడా కంటిన్యూ కాన్సిక్యూటివ్ స్టేషన్స్ అవ్వవు. కాబట్టి 6 ప్లేసెస్ లో బండి ఎన్ని రకాలుగా ఆగచ్చు? 63 వేస్ లో ఆగచ్చు. 63 వేస్ అంటే మరి ఇప్పుడు 6 ప్లేసెస్ లో మనం బండి ఆగాలంటే ఎన్ని స్టేషన్లో ఆగుతుంది? 3 స్టేషన్లో ఆగుతుంది. కాబట్టి 3 ప్లేసెస్ ని సెలెక్ట్ చేసుకోవాలి మనం. 63 కాబట్టి 63 అంటే 6 × 5 × 4/3 × 2 × 1. ఇది క్యాన్సిల్ అయిపోతే 5 4 20. సరిపోయిందా లేదా? ఎస్ సార్. అదమ్మా, అలా మనం ఆలోచించుకోవాలమ్మా. ఏమా ఇదమ్మా విషయం. తర్వాత క్వశ్చన్ చూడమ్మా. ఇది చెప్పేసిన తర్వాత చెప్పుకుందాం. అది ఈజీగానే అయిపోతుందండి. క్వశ్చన్ చూడండి. No, 6:30. చూడండి. There are 8 railway stations along a railway line. Eight railway stations along a railway line. కాబట్టి మనం ఏమనుకుందాం అంటే లెట్ S1, S2, S3 be the S3 and so on, లేదా SC4, S5, S6, S7, S8 be the 8 stations. 8 stations along a railway line. Along a railway line. ఏమా? Along a ఏమా? అలాగే రైల్వే లైన్. నెక్స్ట్ ఇప్పుడు మనం ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 స్టేషన్స్ అవుట్ ఆఫ్ 8 స్టేషన్స్. అంతేగా, టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ లోంచి మనకు అక్కలేని తీసేస్తాం అన్నమాట. కాబట్టి ముందు 3 స్టేషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మరి ట్రైన్ ఆగాలంటే మనం 3 స్టేషన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. కాబట్టి ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు చూద్దాం. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 3 stations out of 8 stations. ఈక్వల్ టు ఏమవుతుంది మనకి 8C3 అవుతుందమ్మా.
8C3 అంటే 8 ఇంటూ 7 ఇంటూ 6 బై 3 ఇంటూ 2 ఇంటూ 1 అమ్మాయి. అంటే 6 క్యాన్సిల్ అయిపోతే 8 7 56 అవుతుందమ్మా. నెక్స్ట్ ఈసారి 3 కాన్సిక్యూటివ్ అయ్యేవి చూద్దాం. The number of ways of selecting 3 stations out of 8 stations which are consecutive. There are 8 stations such that 3 stations are consecutive. ఏమా అంటే ఈక్వల్స్ ఏమొస్తాయి మనకి 6 వస్తాయి. అవి ఏంటంటే S1 S2 S3 S2 S3 S4 S3 S4 S5 S4 S5 S6 S6 S7 S8. ఏమా తర్వాత ఇప్పుడు ఈసారి 2 స్టేషన్స్ కాన్సిక్యూటివ్ అయ్యేవి. ఏమా if we select 2 stations S1 S2 or S7 S8, we can select the third station. Third station అని చెప్పి ఇక్కడ మీరు ఏం రాస్తారంటే S1 S2 S4 S5 S6 S7 S8 మీకు అర్థం అవడం కోసం. లేదంటే మీరు ఇలాగ మనం మామూలుగా ఇలా బ్రాకెట్ పెట్టుకుంటూ రాసుకోవచ్చు కావాలంటే. అలాగే S7 S8 S1 S2 S3 S4 S5 ఒక పని చేయండి, ఇది అడ్డంగానే రాసుకోండి. ఇన్ 4 ways ఈచ్, ఇన్ 5 ways ఈచ్ అని చెప్పి ఇది బ్రాకెట్లో రాసుకోండి. అమ్మ అర్థమవుతుందా? ఇలా అడ్డంగానే రాసుకోండి, రోలో రాసుకోండి, రో కింద రాసుకోండి. ఎలా రాస్తారు అప్పుడు? S1 S2 S4 S1 S2 S5 S1 S2 S6 అలాగైనా రాసుకోవచ్చు. లేదంటే ఇలాగ మీరు గ్యాప్ వదిలేసుకోవచ్చు కావాలంటే. దీని కింద ఈ మ్యాటర్ కింద ఇక్కడ మిడిల్లో రాసుకోండి. అలా రాసే ఫలం అయితే S1 S2 S4 S7 S8 S1 ఇలాగా ఈ మిడిల్లో రాసుకోండి. ఇదో 5 ways, ఇదో 5 ways. అమ్మా నెక్స్ట్ ఈసారి
if we select if we select two stations అవి ఏంటవి S2 S3 ఆర్ S3 S4 ఆర్ S4 S5 ఆర్ S5 S6 ఆర్ S6 S7. Then third station can be selected in 4 ways each. 4 ways each. 4 ways each. ఇక్కడ మీరు మామూలుగా ఏం రాస్తారంటే కింద S2 S3 S5 S6 S7 S8 అలాగే S3 S4 S1 S6 S7 S8 తర్వాత S4 S5 S1 S2 S7 S8 తర్వాత S4 S5 S5 S6 S1 S2 S3 S7 S8 S7 రాదు తర్వాత S6 S7 S1 S2 S3 S4 ఏదో తెలిసామా అంతే 4 వేస్ ఇక్కడ గ్యాప్ ఉంటే మీరు 4 వేస్ అని రాసుకోండి అమ్మాయి 4 వేస్ అమ్మా నెక్స్ట్ లైన్ ఏం రాస్తారంటే therefore the number of ways of selecting three stations out of 8 stations in which 2 of them are consecutive. ఈక్వల్ టు ఇక్కడ మీరు గమనించండి ఈ రెండు తీసుకుంటే దాన్ని ఏమంటారు ఈ రెండు పేర్లు తీసుకుంటే ఒక్కొక్కదానికి 5 వచ్చాయి అదే ఈ 5 తీసుకుంటే ఒక్కొక్కదానికి 4 వచ్చాయి కాబట్టి మనం ఏమని చెప్పచ్చు 2 కేసెస్లో ఏమో 5 వచ్చాయి అంటే 2 into 5 5 కేసెస్లో ఏమో 4 వచ్చాయి 5 into 4 దట్ ఈక్వల్ టు 10 plus 20 అంటే 30 అవుతుంది. Therefore the number of ways of question on the number of ways can train can be stopped at three stations such that no 2 of them are consecutive. ఈక్వల్ టు మొత్తం ఎంత 56 అందులోంచి ఇవి ఎంత 30 తీసేస్తే అయ్యో మళ్ళీ ఇంకొక 6 ఒకటి ఉంటుంది కదా 3 కాన్సిక్యూటివ్ అయ్యేవి తీసేయాలి మైనస్ 32 కాన్సిక్యూటివ్ అయ్యేవి తీసేయాలి రాయినా లేకపోతే టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ మైనస్
2 of them are consecutive, 3 of them are consecutive అని రాయనా? అక్కర్లేదు కదా. వద్దు సార్. ఇదమ్మా విషయం, అర్థమైందమ్మా? రాసుకున్నామ్మా. మీరు ఇదంతా రాయట్లేదమ్మా, ఇది మళ్ళీ మీకు అర్థం అవడం కోసం ఇవన్నీ చెప్పినాయి అంతే. దీని గొడవేం లేదు. ఈ 4th క్వశ్చన్ ఒకటి రాసేసి చెప్తే నాకు పేపర్ తిప్పుతాను, మీకు ఇంత రాసుకుంది. అది ఈజీ క్వశ్చనే, నేను చెప్పేస్తాను మీకు. చూడండి, వాడు ఏమంటాడు, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫార్మింగ్ ఏ కమిటీ ఆఫ్ 5 members అవుట్ ఆఫ్ 6 Indians and 5 Americans సో దట్ ఆల్వేస్ ద ఇండియన్స్ విల్ బి మెజారిటీ ఇన్ ది కమిటీ. మొత్తం అక్కడ 6 members కమిటీని ఫామ్ చేయమన్నాడు. ఆ కమిటీలో మొత్తం 5 members ఉండాలట. 6 members ఏమో ఇండియన్స్ ఉన్నారట, 5 members ఏమో అమెరికన్స్ ఉన్నారట. వీళ్ళ నుంచి మనం చూస్ చేసుకోవాలి. అయితే మనం చూస్ చేసుకోవడానికి కూడా కండిషన్ ఏమి ఇచ్చాడంటే, సో దట్ ఆల్వేస్ ద ఇండియన్స్ విల్ బి మెజారిటీ ఇన్ ది కమిటీ అన్నాడు. కమిటీలో మెజారిటీ పీపుల్ ఎవరు ఉండారట? ఇండియన్స్ ఉండారట. అర్థమవుతుందండి? మొత్తం 5 members ఉండారట. ఇండియన్స్ మెజారిటీ ఉండాలి అంటే ఏం చేయొచ్చు చెప్పండి? చెప్పండి అమ్మా. అమెరికన్స్ ని ఇండియన్స్ కంటే తక్కువ తీసుకోవాలి సార్. అమెరికన్స్ ని ఇండియన్స్ కంటే తక్కువ తీసుకోవాలి సార్. అలా తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి చెప్పండి? 3 Indians 2 Americans తీసుకోవచ్చు సార్, లేకపోతే 4 Indians 1 American తీసుకోవచ్చు సార్. అంతేనా? అంతేనామ్మా? 5 Indians, no Americans. 5 Indians తీసుకుని 5 Indians తీసేసుకుంటే ఇంకా అమెరికన్స్ ఏమంటారు? అమెరికన్స్ కూడా ఉండాలి అక్కడ. అర్థమవుతుందా? అమెరికన్స్ కూడా ఉండాలి ఖచ్చితంగా. మెజారిటీ పీపుల్ మాత్రం ఇండియన్స్ ఉండాలి అంటున్నాడు. కాబట్టి 3 Indians 2 Americans, 4 Indians, మన ఎంతమంది? 1 American, 1 American. పోనీ 5 Americans, సారీ 5 Indians 0 American అనుకోండి. తర్వాత ఇంకా 3తో ఎండ్ అయిపోద్దాం మొత్తానికి. 3 Indians 2 Americans, లేదా 4 Indians 1 American, 5 Indians 0 Americans. అంతేగా? అర్థమవుతుందా మీకు? ఈ 3 కేసులు వస్తాయి. 3 Indians 2 Americans, 4 Indians 1 American, 5 Indians 0 American. ఇప్పుడు ఒకసారి వాల్యూ చూద్దాం. చూడండి, 3 Indians 2 Americans కదా. ఇండియన్స్ మొత్తం ఎంతమంది ఉన్నారు? 6 Indians ఉన్నారు, అంటే 63. అలాగే 2 Americans అంటే 5C2. 63 అంటే ఎంత? 20. 5C2 అంటే ఎంత? 10. 20 × 10 ఎంత? 200. ఏమండి? తర్వాత రెండో కేసు, 6 Indians నుంచి ఈసారి ఎంతమందిని తీసుకోవాలి మనం? 4 Indians తీసుకోవాలి, అంటే 64, అంటే 62. 62 అంటే 6 × 5/2 × 1 అంటే 15 అమ్మా. 15 ఇంటూ ఇందాక 220 వచ్చింది, గుర్తుపెట్టుకోండి. 15 ఇప్పుడు 64 తీసేసుకున్నాం అంటే 5C1 5, అంటే 15 × 5 అంటే 75 అవుతుందమ్మా. ఇందాక 220 75 ఎంత? 295 అమ్మా. 295. తర్వాత అందరూ ఇండియన్సే కాబట్టి 5C5 అంటే 1, 6C0 అంటే 1, అంటే ఇప్పుడు 296 వచ్చింది. ఆన్సర్ వచ్చింది. అది రాలేదు సార్. ఏమిచ్చాడు? 281 ఇచ్చారు సార్. 281 ఇచ్చాడా? మనకి ఎంత వచ్చింది? 220. తర్వాత ఏమో 296 అంటే 15 × 5 అంటే అక్కడ 220 కాదమ్మా, 210. అది 210. ఇదేమో 15 × 5 75. 210 75 ఎంత? 285. 285 ఈ 6 ఎంత? అది 1 ఎంత? 286 ఇచ్చాడా? 281 సార్. 281 ఇచ్చాడా?
అంటే మనం సింప్లిఫై చేయడం తప్పు చేసాం అంతే. కాదు విషయం ఏంటంటే అమెరికన్స్ కూడా ఉండాలి. మెజారిటీ ఇన్ ద కమిటీ అన్నాడు తప్ప అట్లీస్ట్ అనో లేకపోతే ఏదో చెప్పలేదు కాబట్టి ఖచ్చితంగా అమెరికన్స్ కూడా ఉండాలి. ఇక్కడ మన కేసు ఏమైనా వస్తుందంటే ఒక ఇండియన్ ఉండొచ్చు, 5 అమెరికన్స్ ఉండొచ్చు. ఒక ఇండియన్ 5 అమెరికన్ అన్న కేసు చెప్పలేదా మీరు మరి? అలాగే 2 ఇండియన్స్ ఉండొచ్చు, 4 అమెరికన్స్ ఉండొచ్చు, 3 ఇండియన్స్ ఉండొచ్చు, 5 అమెరికన్స్ ఉండొచ్చు, అదే 2 అమెరికన్స్ ఉండొచ్చు. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక అమెరికన్ అయినా కంపల్సరీగా ఉండాలి. ఇందాక నేను చెప్పాను కదా ఆ విధంగా ఉండాలి. కాబట్టి చూద్దాం. ఎన్నోది 6th వన్. మళ్ళీ బాక్స్ వేసుకోవడమేనమ్మా. ఇండియన్స్ 6, అమెరికన్స్ 5. తర్వాత ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఫార్మింగ్ ఏ కమిటీ. The number of ways of forming a committee. 5 members committee మాట. ఇప్పుడు ఇండియా అనే వాళ్ళు మెజారిటీ మెంబర్స్ ఉండాలి కాబట్టి వీడు 1 అని తీసుకుంటే వీడు 4, వీడు 2 అని తీసుకుంటే వీడు 3. ఇండియా వాళ్ళు మెజారిటీ పీపుల్ అయి ఉండాలి కదా, మొత్తం 5 మెంబర్స్ కదా, అవునా? ఎస్ సార్. ఆ 2 కేసులు వస్తున్నాయి సార్. ఫైవ్ మెంబర్స్ కూడా వీళ్ళు అవ్వచ్చు కదా, ఇండియన్సే 5 మెంబర్స్ అవ్వచ్చు. అలా కాదమ్మా, ఇక్కడ విషయం ఏంటంటే మెజారిటీ పీపుల్ ఇన్ ద కమిటీ ఇండియన్స్ అవ్వాలి అన్నాడు కాబట్టి 5 కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి ఇక్కడ అమెరికన్స్ ఎంతమంది అవుతారు? అప్పుడు 0 అవుతారు, 0 అవుతారు. ఇది కూడా తీసుకోవచ్చు మనం. అమెరికన్స్ ఉండాలని ఏం లేదు, వాడు ప్రత్యేకంగా పర్టికులర్గా ఈచ్ కంట్రీ పీపుల్ ఉండాలని చెప్పి ఏం చెప్పలేదు కదా, కాబట్టి ఇది కూడా తీసుకోవచ్చు. 5 మెంబర్స్ ఇండియన్స్ అయితే వీళ్ళు 0 మెంబర్స్, 4 మెంబర్స్ ఇండియన్స్ అయితే వీళ్ళు 1 మెంబర్, 3 మెంబర్స్ ఇండియన్స్ అయితే 2 మెంబర్స్ ఏమో అమెరికన్స్. ఇప్పుడు చూస్తే 6 మెంబర్స్ నుంచి 5 మెంబర్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? 65 ఇంటూ 5 మెంబర్స్ నుంచి 0 మెంబర్స్ 5C0, తర్వాత 64 ఇంటూ 5C1, 63 ఇంటూ 5C2 ఏమా. తర్వాత the number of ways of forming a committee of 5 members. The number of ways of forming a committee of 5 members equal to 65 into 5C0 plus 64 into 5C1 plus 63 into 5C2. ఇది సింప్లిఫై చేస్తే 65 అన్న 61 అన్న ఒకటే కాబట్టి 6, 5C0 అంటే 1 ప్లస్ 64 అన్న 62 అన్న ఒకటే, 6 ఇంటూ 5/2 ఇంటూ 1 అంటే 15 అవుతుందమ్మా, ఇంటూ 5 ప్లస్ 63 అన్న 63 అంటే 20 అవుతుందమ్మా, 20 ఇంటూ 5C2 అంటే 5 ఇంటూ 4/2 ఇంటూ 1 అంటే 100 అవుతుందమ్మా, 10 అవుతుందమ్మా. ఇప్పుడు ఇదేమో 6 అవుతుంది, 75 అవుతుంది, 200 అవుతుంది. సింప్లిఫై చేస్తే 281 అవుతుందమ్మా. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడమ్మా. 7th క్వశ్చన్ ఏమవుతుంది మీరు చెప్పండి నాకు త్వరగా. విషయం ఏంటంటే ఇక్కడ 3 సెక్షన్స్ కింద డివైడ్ చేశారు. ఎన్ని క్వశ్చన్స్? The question paper is divided into 3 sections A, B, C containing 3, 4, 5 questions respectively.
ఏలో 3 క్వశ్చన్స్ ఉన్నాయి, బిలో 4 ఉన్నాయి, సిలో 5 ఉన్నాయి. ఇప్పుడు ఏమంటున్నాడంటే వాడు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అటెంప్టింగ్ 6 క్వశ్చన్స్ యూజింగ్ అట్లీస్ట్ 1 ఫ్రమ్ ఈచ్ సెక్షన్. ఈ సెక్షన్ నుంచి కనీసం ఒక్కటైనా చూస్ చేసుకునేలాగా ఇన్ని రాయొచ్చు అంటున్నాడు. అట్లీస్ట్ ఒకటైనా చూస్ చేసుకోవాలి. మొత్తం రాయాల్సిన క్వశ్చన్స్ ఎన్ని? 6 క్వశ్చన్స్ చూస్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఒకటైనా తీసుకోవాలి. అంటే 1 4 ఏమా ఎలాగైనా అవ్వచ్చు, లేదంటే 1 4 1 ఎలాగైనా అవ్వచ్చు, లేదా 4 1 1 ఎలాగైనా అవ్వచ్చు, లేదా 2 3 1 2 2 1 2 3 1 3 2 1 3 1 2 ఏమా నెక్స్ట్ ఇంకా ఇంకా 2 1 3 సార్. అమ్మా 2 1 3. 1 2 3. 1 2 3 ఎవరు చెప్పారు? నేను సార్. రామచంద్రరావు. సరే, తర్వాత ఇంకా 2 2 2 సార్. ఇంకా 2 3 1 సార్. 2 3 1 అయిపోయింది అయిపోయింది కదమ్మా, మళ్ళీ చెప్పాడమ్మా. ఏమా ఇంకేమైనా వస్తాయా? ఇంకేమైనా వస్తాయమ్మా? రావు సార్. రావు సార్. చూసుకోండి. ఫస్ట్ ప్లేస్ లో 2 3 టైమ్స్ 2 1. వచ్చింది. అమ్మాయి రామచంద్ర ఏదో చెప్తున్నాం, మళ్ళీ అయిపోతున్నాం. మరి 3 2 1 అనుభవం సార్, కానీ రాస్తారు ఆల్రెడీ. ఇంకేముందమ్మా? 3 3 3 6 3 9 వచ్చాయమ్మా. ఇంకా నాకు తెలిసి రావు అమ్మా. ఇప్పుడు మనం ఈ టేబుల్ ఎలా వేసామో అలాగే దీన్ని కూడా టేబుల్ వేయాలి. చాలా చిన్న టేబుల్ వస్తుంది అప్పుడు. ఏమండి ఇలా చేసేద్దామా, లేకపోతే ఇంకో మెథడ్ చెప్పనా? చిన్న మెథడ్ ఉంది, అదైతే లాజిక్గా అయిపోద్ది. ఏం చేద్దాం? ఇలా చేస్తారా? మొత్తం పట్టుకేసుకుని ఇంత పెద్ద చేస్తారా? అప్పుడు మళ్ళీ ఇదంతా సింప్లిఫై చేసుకోవాలి. 3c1 × 4c1 × 5c4 ప్లస్ 3c1 × 4c4 × 5c1 ప్లస్ 3c4 × 4c1 × 5c1 ప్లస్ అలా వస్తుందమ్మా. అలా చెప్పనా, లేకపోతే వేరే మెథడ్ చెప్పనా? ఏం మాట్లాడరే? చూడండి ఒకసారి. ఇలా కాకుండా మనం ఇంకా ఈజీగా చేయొచ్చు. విషయం ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు మొత్తం క్వశ్చన్స్ ఏంటండి ఇవి? టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని? టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 5 + 4 + 3 12 క్వశ్చన్స్. ఈ 12 క్వశ్చన్స్ కి ఎన్ని ఆన్సర్ చేయాలి అక్కడ? 6 questions. 6 చేయాలి. కాబట్టి 12 6 అని రాశాను. అంటే 12 క్వశ్చన్స్ నుంచి 6 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలంటే ముందు 12 క్వశ్చన్స్ లో 6 క్వశ్చన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి కదా. కాబట్టి 12 6 అని రాశాను. ఓకే. తర్వాత నెక్స్ట్, ఇప్పుడు ఇది మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ అమ్మా. ఈ టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ నుంచి నేను ఏం చేస్తానంటే, ఒక్క నిమిషం,
ఇది నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 6 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 12 క్వశ్చన్స్ అంటే 12 వేసాం కదా. అందులోంచి వీడు ఏమంటున్నాడు, అట్లీస్ట్ 1 క్వశ్చన్ ఫ్రమ్ ఈచ్ సెక్షన్ అన్నాడు కదా. మరి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అట్లీస్ట్ 1 క్వశ్చన్ ఫ్రమ్ ఈచ్ సెక్షన్ అన్నాడు. అయితే నేను ఈచ్ సెక్షన్ నుంచి ఒక క్వశ్చన్ తీసుకోవాలి కదా. అయితే నేనేం చేస్తానంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ లోంచి ఒక్కొక్క సెక్షన్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ కూడా తీసుకొని వేసి తీసేస్తాను. అప్పుడు కనీసం ఒక్క క్వశ్చన్ అయినా తీసుకుని వేసి వస్తాయి కదా. అర్థమవుతుందా నేను చెప్పింది? ఇప్పుడు నేను కమిటీ ఫామ్ చేస్తున్నాను, అందులో ఏంటంటే అట్లీస్ట్ 1 గర్ల్ ఉండాలన్నారు అనుకోండి. నేను ఏం చేస్తానంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ లోంచి గర్ల్స్ లేని వేసి తీసానంటే ఖచ్చితంగా అట్లీస్ట్ 1 గర్ల్ ఉండే వేసి వచ్చేస్తాయి కదా. అలాగే ఇక్కడ చూడండి ఒకసారి, మొత్తం నెంబర్ ఆఫ్ వేస్ వచ్చి 12C6 అమ్మాయి. ఈ 12C6 లోంచి ఇప్పుడు నేను ఏ గ్రూప్ నుంచి నేను క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోకూడదంటే ఇంకా రిమైనింగ్ ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవాలి, నేను బీసీ నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. బి నుండి సి నుండి ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు నేను? 6 క్వశ్చన్స్ 5 + 4 అంటే 9, అంటే 9C6 వేస్ లో నేను సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు బీసీ నుండే నేను క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నాను అంటే దీన్ని సెలెక్ట్ చేసుకోలేదు కదా. కాబట్టి అది టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ లో తీసేసానంటే ఖచ్చితంగా దీని నుండి సెలెక్ట్ చేసుకునే వేసి వస్తాయా లేదా? కనీసం ఒక క్వశ్చన్ అయినా వస్తుంది సార్. అర్థమైందమ్మా? అర్థమైంది సార్. అర్థమైంది సార్. తర్వాత అలాగే ఏసీ నుండి సెలెక్ట్ చేసుకుని బి వదిలిపెట్టేస్తాను. ఏసీ నుండి సెలెక్ట్ చేసుకున్న నెంబర్ ఆఫ్ వేస్ తీసేస్తాను. అంటే బి నుండి కనీసం ఒక్క క్వశ్చన్ అయినా సెలెక్ట్ చేసుకునే వేసి వచ్చేస్తాయి. అలాగే ఏబి నుండి 6 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకునే వేసి తీసేస్తే సి నుండి కనీసం ఒక్క క్వశ్చన్ అయినా సెలెక్ట్ చేసుకునే వే వచ్చేస్తుంది. అది ఈజీ మెథడ్. అది ఎలా రాయొచ్చు అంటే మనం 12C6 మైనస్, ఇప్పుడు ఏ నుండి రాకూడదు బీసీ నుండి రావాలంటే 9C6 ప్లస్ బి నుండి రాకూడదు ఏసీ నుండి రావాలంటే 8C6 ప్లస్ సి నుండి రాకూడదు ఇప్పుడు ఏబి నుండి రావాలంటే 7C6. 12C6 అంటే ఎంత? 12 ఇంటూ ఇది చేద్దాంలేండి, మళ్ళీ ఎందుకు చేసి మళ్ళీ అప్పుడు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ టైం వేస్ట్ ఏమా. సరే రాసేద్దాం. ఏం రాద్దాం? 7th క్వశ్చన్ సొల్యూషన్ లో a question paper is divided into 3 groups, 3 sections, A, B, C, containing 3, 4, 5 questions respectively. ఏమా నేను ఏం చేస్తానంటే ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 6 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 12 క్వశ్చన్స్. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని? 12. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈక్వల్ టు 3 + 4 + 5 దట్ ఈక్వల్ టు 12 అమ్మా. ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ లేదంటే the number of ways of selecting the number of ways of choosing లేదా the number of ways of attempting 6 questions లేదంటే the number of ways of choosing లేదంటే selecting six questions from 12 questions equal to 12C6. నెక్స్ట్ ఇప్పుడు వాడు ఏమన్నాడు? ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అటెంప్టింగ్ 6 క్వశ్చన్స్ చూసింగ్ అట్లీస్ట్ 1 ఫ్రమ్ ఈచ్ సెక్షన్ అన్నాడు. కాబట్టి అది రాసేద్దాం. ద నెంబర్ ఆఫ్ ways of attempting 6 questions, the number of ways of attempting 6 questions
choosing at least one from each section. Choosing at least one from each section. Equal to ఏం చెప్పచ్చు అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ మైనస్ the 6 questions can be chosen from the sections A and B or B and C or C and A. మీకు అర్థమైందా? ఈ లాజిక్ అర్థమైందా లేదా అందరికీ? అర్థమైంది సార్. కాబట్టి దట్ ఈక్వల్స్ 12C6 మైనస్, ఇప్పుడు నాకు 6 క్వశ్చన్స్ కూడా ఏబి నుండి చూస్ చేసుకోవాలనుకోండి, A ప్లస్ బి ఎంత 7 అవుతుంది. ఇక్కడ చూడండి 3 + 4 అంటే 7. కాబట్టి 7 నుంచి 6 క్వశ్చన్స్ అంటే 7C6. అదే బీసీ నుండి అంటే 4 + 5 అంటే 9, 9C6 అవుతుంది. అలాగే సిఏ నుండి అంటే 5 + 3 అంటే 8, 8C6 అవుతుంది అన్న. ఇది సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి 12C6 అంటే 12 × 11 × 10 × 9 × 8 × 7 by 6 × 5 × 4 × 3 × 2 × 1. 6 2s are 12 పోయింది. ఈ 10 ఇందులో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ 3 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 2 ఇందులో 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది సింప్లిఫై చేసిన తర్వాత మిగిలిన కూడా చూద్దాం. అక్కడ వాడు ఏమి వచ్చింది మనకి ఇక్కడ 7C6, 8C6, 9C6. 7C6 అంటే 7 అమ్మ. 8C6 అంటే 8C2తో సమానం కాబట్టి 8 × 7 / 2 × 1 ప్లస్ 9C6 అంటే 9C3తో సమానం కాబట్టి 9 × 8 × 7 / 3 × 2 × 1. ఏమంటే ఇది సింప్లిఫై చేస్తే 2 4s are, ఇదేమో 3 3s are, 2 4s are. అంటే ఇక్కడ ఏమైనా వస్తుందంటే మనకి చూడండి ఇక్కడ 33 అమ్మ. ఇది 33 4s ఎంతమ్మా? 132. 132 7s ఎంతమ్మా? 132 7s అంటే 9 10 14 924 మైనస్ ఇదేమవుతుందో చూడండి 7 + 28 ప్లస్ ఇదేమవుతుంది 4 3s are 12, 12 7s are 84. ఇది 924 మైనస్ 80 100 100 112 119 అవుతుందన్న. 120 తీసేయండి. 120 తీసేస్తే ఎంత వస్తుంది? 804 అంటే 805 వచ్చింది ఆన్సర్. వచ్చింది సార్. తర్వాత క్వశ్చన్ చూడమ్మా. Find the number of ways in which 12 things be divided into 4 equal groups అని చెప్పి ఇచ్చాడు. అలాగే డిస్ట్రిబ్యూటెడ్ టు 4 persons ఈక్వల్లీ అని ఇచ్చాడు. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. క్వశ్చన్ మీనింగ్ ఏంటి చెప్పండి. 12 థింగ్స్ ని 4 ఈక్వల్ గ్రూప్స్ కింద ఎన్ని రకాలుగా డివైడ్ చేయొచ్చు అన్నాడు. ఏమండి అయితే ఇక్కడ 12 థింగ్స్ ని 4 ఈక్వల్ గ్రూప్స్ కింద డివైడ్ చేయడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ 12 మ్యాంగోస్ ఉన్నాయండి. 12 మ్యాంగోస్ ఉన్నాయి. ఈ 12 మ్యాంగోస్ ని ఏం చేసామంటే మనం 4 ఈక్వల్ గ్రూప్స్ అంటున్నాడు కదా. నేనేమంటానంటే 4 ఈక్వల్ గ్రూప్స్ అంటే 4 ప్యాకెట్స్ చేసాం అనుకుందాం. 4 ప్యాకెట్స్ చేసాం ఈక్వల్ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ ఉండేలా. అంటే ఇప్పుడు 4 ప్యాకెట్స్ చేస్తే ఆ 12 మ్యాంగోస్ ని ఒక్కొక్క ప్యాకెట్లో ఎన్ని మ్యాంగోస్ ఉంటాయి? 3 ఉంటాయా ఉండవా? ఇప్పుడు ఇంకొక విషయం. ఇప్పుడు ఆ 12 మ్యాంగోస్ జనరల్ గా మనం డిఫరెంట్ థింగ్స్ అని అనుకున్నాం అనుకోండి.
డిఫరెంట్ థింగ్స్ అనుకుంటే మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు చెప్పండి? 12 ఫ్యాక్టరల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. 12 ఫ్యాక్టరల్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. అవునా? అవునా? అవును సార్. ఇప్పుడు దీన్ని మనం 4 ఈక్వల్ గ్రూప్స్ కింద చేసాం. అంటే ఒక్కొక్క గ్రూప్లో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. కాబట్టి ఈ 3 మ్యాంగోస్ కూడా ఎలా ఉంటుందంటే ఇక్కడ మనం ఎలా ఆలోచించాలంటే 3 మ్యాంగోస్ రిప్లేస్ వచ్చినట్టు ఆలోచించాలి. చెప్పింది అర్థమైందా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటిక్స్ అని ఉంది. మ్యాథమెటిక్స్ లో లెటర్స్ ని మనం ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అనే సమయం ఉంది. అక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఎంతో వేసేస్తాం. పైన ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని ఫ్యాక్టర్లు వేసేస్తాం. డినామినేటర్ లో ఏం వేస్తాం? ఎన్నిసార్లు రిపీట్ అయినాయో లెటర్స్ అన్ని ఫ్యాక్టర్లు వేస్తామా ఏమే? వేస్తాం సార్. ఇప్పుడు అలాగే ఇక్కడ 12 ఫ్యాక్టర్ల వేస్ లో మనం అరేంజ్ చేయొచ్చు అనుకోండి. అది అయితే అక్కడ మ్యాంగోస్ అనేవి ఒక్కొక్క గ్రూప్ లో ఎన్ని ఉంటాయి? 4 ఈక్వల్ గ్రూప్స్ చేశారంటే ఒక్కొక్క దాంట్లో 3 ఉంటాయి. కాబట్టి 3 ఉంటాయి కదా. ఆ 3 కూడా ఒకే విధంగా ఉన్నాయి అనుకోండి. మరి ఆ ఒకే విధంగా ఉన్న 3 మ్యాంగోస్ అలాంటివి ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయి? 4 ప్యాకెట్స్ ఉన్నాయి. అవునా? కాబట్టి ఈ 3 మ్యాంగోస్ ని వాటిలో 3 ఫ్యాక్టర్లు వేసి అరేంజ్ చేయొచ్చు. అలాంటి 4 ప్యాకెట్స్ ఉన్నాయి కాబట్టి 4/4 అంటే ఇప్పుడు మొత్తానికి ప్యాకెట్ కింద డివైడ్ చేయడం అయింది. తర్వాత ఈ 4 ప్యాకెట్స్ ని కూడా వాటిలో అరేంజ్ చేయొచ్చు కదా, ఒకలాగా ఉంటాయి కాబట్టి 4 ప్యాకెట్స్. మీకు ఇది అర్థమైందా అర్థం కాలేదా? సార్ కరెక్ట్ గా అర్థమైంది సార్. అర్థమైందా? నువ్వు కూడా చెప్పండి, కరెక్ట్ గా చెప్పండి నాకు. అర్థమైంది సార్. ఫర్ ఎగ్జాంపుల్ ABCDEF ఏమండి? ఇది 3 ఈక్వల్ గ్రూప్స్ ఏమన్నాం. అలాగే 3 ఈక్వల్ గ్రూప్స్ చేస్తే ఎన్ని రకాలుగా చేయొచ్చు అన్నాం. మరి ఇప్పుడు దీని ప్రకారం అప్లై చేస్తే మొత్తం లెటర్స్ అన్ని 6 కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ బై ఇందులో మళ్ళీ 3 ఈక్వల్ గ్రూప్స్ కింద చేస్తే ఒక్కొక్క గ్రూప్ లో 2 ఉంటాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. అలాంటి ఎన్ని గ్రూప్స్ వస్తాయి? మొత్తం 3 వస్తాయి కాబట్టి 3/3. దీన్ని మళ్ళీ మనం ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ చేస్తాం. చూడండి ఒకసారి సింప్లిఫై చేసి చూపిస్తాను. అప్పుడు దాన్ని బట్టి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం. 720/2 ఫ్యాక్టోరియల్ హోల్ క్యూబ్ అంటే 2 క్యూబ్ అంటే 8 అండి. 8 × 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 అండి. ఈ 8 ఇందులో 90 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 6 ఇందులో 15 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు వాడు ఇక్కడ 2 గ్రూప్స్ కింద డివైడ్ చేయమన్నారు కదా, ఆ 3 ఈక్వల్ గ్రూప్స్ కింద డివైడ్ చేయమన్నారు కదా. ఒక గ్రూప్ లో 2 ఉండాలి కదా. ఆ 2 ఉండాల్సిన ఎన్ని వచ్చాయి? మనకి 15 వచ్చాయి. అవి ఏంటో చెప్పండి నాకు. ABCDEF, ACBDEF, ADBCEF, AEBC, ఇక్కడ ఏదో ఉంటుంది మొత్తం DE AE అయిపోయింది. AF BC AF రాదా? కాదు సార్, దాని పై దాంట్లో డిఈ అని రాశారు కదా సార్. DF వెరీ గుడ్. ఇక్కడ AF BC DE తర్వాత ఇవి 5 అయిపోయినాయిగా. ఏతో ఫస్ట్ స్టార్ట్ అయినాయి 5 అయిపోయినాయి. తర్వాత బి నుంచి మొదలెట్టండి. బిఏ అనేది మళ్ళీ అదే గ్రూప్ వచ్చేదేమో. మా ఏవి అన్న బిఏ అన్న ఒకటి వచ్చేద్దేమో. ఇలా మార్చుకోవచ్చు కదా, ఇక్కడ మార్చుకోవచ్చు కదా. బిఏ సిఈ డిఎఫ్ బిఏ అయిపోయింది. బీసీ అవును, ఇక్కడ వచ్చేస్తే చూసుకోండి. మళ్ళీ నేను ఇక్కడ రాకూడదు, చూసుకోండి. బీసీ వచ్చింది ఇక్కడ బీసీ మళ్ళీ అది రిపిటేషన్ రాకూడదు. బీసీ ఇక్కడ వచ్చే
ఏడి వచ్చింది, ఏఈ వచ్చింది, ఏఎఫ్ వచ్చేసింది. ఇంకా అవి రాకూడదు. ఇప్పుడు ఏమొస్తుంది చూడండి, ఏడి వచ్చింది, ఏఈ వచ్చింది, ఏఎఫ్ వచ్చింది. ఏసీ రాలేదు కదా, ఏసీ రావచ్చుగా, ఏసీ ఇక్కడ ఆల్రెడీ సి ఉంది కదా, ఏబి రాదు, ఏఈ ఏఎఫ్ ఏడి వచ్చింది బీసీతో, ఏఈ ఏడి ఏఎఫ్ వచ్చింది. ఇంకే రాలేదు, ఏబిసిడి అవ్వకూడదు ఇంకా, దీంతో రాదండి. బీసీఏఎఫ్ కూడా వచ్చేస్తుంది, అలా కూడా అవ్వదు. డితో చూస్తే అవ్వదు, ఈతో చూస్తే అవ్వదు. టైం అయిపోతుంది. ఇక్కడ మళ్ళీ సితో మొదలయ్యేది చూసుకోండి. ఇంకొక లాజిక్ ఏంటంటే ఇక్కడ బీసీ 3 సార్లు వచ్చేసింది కదా, ఇంకెక్కడ రాలేదు చూడండి. అలాగే ఏఈ వచ్చింది 2 సార్లు, మళ్ళీ రాదు. ఇక్కడ బితో అయిపోయింది, తర్వాత సితో మొదలు పెట్టారు అనుకోండి, సితో బి అయిపోయింది, సితో డి అయిపోయింది, సితో ఈ అయిపోయింది, సితో ఏ అయిపోయింది. ఇంకా ఏం లేదు, ఏమవ్వలేదు, సిడి అవ్వలేదు, సిడి కూడా అయిపోయింది. సిడి అయిపోయినా ఇక్కడ మార్చచ్చు, ఇబ్బంది ఏం లేదు. సిఈ కూడా ఒకటే అయ్యింది చూడండి ఒకసారి, అదొకటి వస్తుంది. సిఎఫ్ కూడా వస్తుంది. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి, మొత్తం 15 వస్తాయి అలా. ఏమా దాన్ని మీరు ఎలా ఆలోచించాలంటే, ఇవన్నీ కూడా మనం జనరల్గా ఎన్ని రకాలుగా అరేంజ్ చేయొచ్చు అంటే 6 ఫ్యాక్టర్ వేస్లో అరేంజ్ చేయొచ్చు. అలాగే ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఎన్ని ఉన్నాయి అంటే, ఒక గ్రూప్ లో మొత్తం 3 గ్రూప్స్ డివైడ్ చేశారు. ఒక్కొక్క గ్రూప్ లో ఎన్ని ఉన్నాయి అంటే 2 ఉంటున్నాయి ఎలిమెంట్స్. ఏమండి 2 ఎలిమెంట్స్ ఉంటున్నాయి. మరి ఇప్పుడు ఈ పంచేటప్పుడు ఇక్కడ ఈ రెండింటిని ఈ రెండింటిని ఒక ప్యాకెట్ కింద చేస్తామండి. P1, P2, P3 3 ప్యాకెట్స్ ఉన్నాయి. ఈ 3 ప్యాకెట్స్ ని కూడా వాటిని ఎన్ని రకాలుగా మార్చచ్చు చెప్పండి. త్రీ ప్యాకెట్స్ ఎన్ని రకాలుగా మార్చమ్మా? 3p3 అంటే 3 ఫ్యాక్టర్ కదా. అలాగే ఈ 2 ఎలిమెంట్స్ ని వాటిని ఎన్ని రకాలుగా మార్చచ్చు? 2 ways 1 2 ఫ్యాక్టర్ వేస్. కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, ఇది 2 ఫ్యాక్టోరియల్, ఇది 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ హోల్ క్యూబ్. మళ్ళీ ఈ 3 ప్యాకెట్లని వాటిని ఎన్ని రకాలుగా మార్చచ్చు అంటే 3 ఫ్యాక్టోరియల్. 3 ఫ్యాక్టర్ అర్థమవుతుందా? గ్రూప్స్ డివైడ్ చేయడం. ఒకవేళ ఇలా డివైడ్ చేసిన గ్రూప్స్ ని ఎవరికైనా పర్సన్స్ కి డిస్ట్రిబ్యూట్ చేశారు అనుకోండి, డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఇది గ్రూప్స్ డివైడ్ చేయడం కదా. అంటే ఇప్పుడు 3 ప్యాకెట్ల కింద డివైడ్ చేశారు. ఆ 3 ప్యాకెట్లని 3 పర్సన్స్ కి ఇవ్వాలి. ఎన్ని రకాలుగా ఇవ్వచ్చు చెప్పండి? సరే, ఇంకో విషయం, మీకు ఇదంతా క్లమ్జీగా ఉండి కొద్దిగా ఇబ్బందిగా ఉందనుకోండి, చిన్న ఫార్ములా చెప్తాను చూడండి. చూడమ్మా, ఇక్కడ మొత్తం ఎన్ని థింగ్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. ఒక నిమిషం. సిక్స్ థింగ్స్ ఉన్నాయి.
ఈ 6 థింగ్స్ నుంచి మనం ఎన్ని గ్రూప్స్ డివైడ్ చేస్తున్నాం? త్రీ గ్రూప్స్ 3 గ్రూప్స్ కింద డివైడ్. అంటే ఒక్కొక్క గ్రూప్ లో ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. అంతేండి. కాబట్టి ఎస్ సార్. టూ ఉంటాయి. 6C2 తీసుకున్నాం అనుకోండి. C2 తీసుకుంటే 6 ఫ్యాక్టర్ బై 6 మైనస్ 2 ఫ్యాక్టర్ ఇంకా అంత 6 ఇంటూ 6 ఇంటూ వచ్చింది కదా చూడండి. ఇదిగో 6C2 అంటే 6 ఇంటూ 5 బై 2 ఇంటూ 1 కదా. 2 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 3 5 సార్ 15 సరిపోయిందిగా. సరిపోయిందా లేదు? ఎస్ సార్. అర్థమైందమ్మా నేను చెప్పింది? ఇక్కడ 6 థింగ్స్ నుంచి మనం 2 థింగ్స్ తీసుకుంటే సరిపోతాయి. ఎందుకంటే ఒక్కొక్క గ్రూప్ లో 2 థింగ్స్ ఉన్నాయి కాబట్టి. లేదు 6 థింగ్స్ నుంచి 3 థింగ్స్ తీసుకున్నా సరిపోతుంది. ఎందుకంటే 2 థింగ్స్ చొప్పున తీసుకుంటే మొత్తం 3 గ్రూపులు ఫామ్ అవుతున్నాయి కాబట్టి. 63 63 అవదండి, 62 అవుతుంది. 62 అవుతుంది. ఇలా కూడా చేయొచ్చు. ఒక పని చేద్దాం, ఇది మీకు అంత. తర్వాత క్వశ్చన్ ఏమన్నాడు? ఏ క్లాస్ కంటైన్స్ 4 బాయ్స్ అండ్ G గర్ల్స్ అంటున్నాడు. తర్వాత ఎవ్రీ స్టూడెంట్ ఎవ్రీ సండే 5 స్టూడెంట్స్ విత్ అట్లీస్ట్ 3 బాయ్స్ గో ఫర్ ఏ పిక్నిక్. A different group is being sent every week. During the picnic, the class teacher gives each girl in the group a doll. If the total number of dolls distributed is 85, అయితే G వాల్యూ ఎంత అంటున్నాడు వాడు. అంటే కూడా స్కూల్లో ఎంతమంది ఉన్నారట స్టూడెంట్స్? 4 బాయ్స్ ఉన్నారు, G గర్ల్స్ ఉన్నారమ్మ. అలాగే ఎవ్రీ సండే ఏంటంటే 5 స్టూడెంట్స్ ని పిక్నిక్ తీసుకెళ్తున్నారు. అందులో 5 స్టూడెంట్స్ కనీసం 3 బాయ్స్ ఉన్నారు. ఏమండి? అయితే ఆ తీసుకెళ్లే గ్రూప్ కూడా డిఫరెంట్ గ్రూప్స్ ని తీసుకెళ్తున్నారు. అంటే ఇప్పుడు 5 బాయ్స్ ని 5 మెంబర్స్ ని తీసుకెళ్లారు అనుకోండి. ఈసారి నెక్స్ట్ టైం తీసుకెళ్లేటప్పుడు 5 మెంబర్స్ ని తీసుకెళ్తారు, కానీ ఆ 5 మెంబర్స్ లో కనీసం ఒక్కడైనా చేంజ్ అవుతాడు. అంటే డిఫరెంట్ గ్రూప్. అయితే ఇప్పుడు ఏమంటున్నారు? డ్యూరింగ్ ద పిక్నిక్, ఈ పిక్నిక్ జరుగుతున్నప్పుడు ఏం చేశారట? ద క్లాస్ టీచర్ గివ్స్ ఈచ్ గర్ల్ ఇన్ ద గ్రూప్ ఏ డాల్. గ్రూప్ లో ఉన్న ప్రతి గర్ల్ కి కూడా క్లాస్ టీచర్ ఏం చేశారు? డాల్ ఇచ్చారు. ఏమండి? బొమ్మ ఇచ్చారట. సరే, ద టోటల్ నెంబర్ ఆఫ్ డాల్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఈస్ 85. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ డాల్స్ ఎన్ని ఇచ్చారు అంటే 85 ఇచ్చారట. అయితే G వాల్యూ ఎంత అని అడుగుతాడు. కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎంతమంది? 4 పర్సన్స్. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది? G పర్సన్స్. అయితే మన పిక్నిక్ ఎంతమంది తీసుకెళ్తున్నారు ప్రతిసారి? 5 మెంబర్స్. అందులో మాక్సిమం మెంబర్స్ అట్లీస్ట్ 3 మెంబర్స్ బాయ్స్ ఉండాలి. కాబట్టి బాయ్స్ ఉండే అవకాశం ఏమవుతుంది? అయితే 3 అయినా అవ్వచ్చు, లేదా 4 అయినా అవ్వచ్చు. మరి 3 మెంబర్స్ బాయ్స్ ఉన్నారు అనుకోండి, మిగిలిన 2 మెంబర్స్ ఎవరు ఉండాలి? గర్ల్స్ ఉండాలి. అవునా? ఏమో మాట్లాడరేటమ్మా? ఎస్ సార్. ఎస్ సార్. నిత్యం మళ్ళీ లీవ్ అయిపోయి వచ్చామా? లేదు సార్, ఉన్నాను సార్. అర్థమవుతుందా? అయితే 3 బాయ్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా 4 బాయ్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. 3 బాయ్స్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మొత్తం మెంబర్స్ ఎంతమంది ఉన్నారు? బాయ్స్ అక్కడ 4 ఉన్నారు. 4 మెంబర్స్ నుంచి 3 మెంబర్స్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు? 4C3. అలాగే రిమైనింగ్ 1 పర్సన్, అదే 2 పర్సన్స్ ని ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి? గర్ల్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? G పర్సన్స్ ఉన్నారు, కాబట్టి GC2. అలాగే రెండో కేసులో బాయ్స్ ని 4 మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకుంటే గర్ల్స్ ని 1 మెంబర్ నే సెలెక్ట్ చేసుకోవాలి. అది ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే 4C4 ఇంటూ GC1. ఇక్కడ మెయిన్ అదొక విషయం. అయితే దాన్ని బట్టి మనం ఇప్పుడు ఏంటంటే క్లాస్ టీచర్ ఒక్కొక్క గర్ల్ కి ఒక డాల్ ఇస్తున్నారట. మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ డాల్స్ 85 ఇచ్చారట. అయితే G వాల్యూ ఎంత అంటే టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంతమంది అని అడుగుతున్నారు. చూడండి అమ్మాయి. ఇప్పుడు బాయ్స్ ఎంతమంది ఉన్నారు? 4. గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? G. నెక్స్ట్
the number of ways of selecting 5 persons go for picnic లేకపోతే అలా అయినా రాసుకోవచ్చు మీ ఇష్టం. go for picnic. ఇప్పుడు ఇక్కడ అట్లీస్ట్ 3 బాయ్స్ ఉండాలి కాబట్టి 3 అయినా ఉండొచ్చు 4 అయినా ఉండొచ్చు. ఈ 3 ఉన్నారంటే వీళ్ళు ఎంతమంది ఉంటారు? 2 మెంబర్స్ ఉంటారు. వీళ్ళు ఎంత ఇక్కడ ఎంత ఉంటారు? 1 మెంబర్ ఉంటారు. కాబట్టి 4C3 ఇంటూ GC2 లేదా 4C4 ఇంటూ GC1. ఏమా? నెక్స్ట్ ఇంకేమన్నారు? డ్యూరింగ్ ద పిక్నిక్ ద క్లాస్ టీచర్ గివ్స్ ఈచ్ గర్ల్ ఇన్ ద గ్రూప్ ఎ డాల్. చూడండి, సిన్స్ డ్యూరింగ్ వద్దు చండరంగా. డ్యూరింగ్ ద పిక్నిక్ డ్యూరింగ్ పిక్నిక్ వద్దు, ఏం రాద్దాం అంటే సిన్స్ ద క్లాస్ టీచర్ గివ్స్ ఈచ్ గర్ల్ the class teacher gives each girl in the group a doll. And the total number of dolls distributed. The total number of dolls distributed equal to 85 అమ్మా. ఏమా? మరి ఇక్కడ నేను ఒక విషయం అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు ఇది ఒక కేసు కదా, 3 బాయ్స్ ఉండే కేసు, ఇది 2 గర్ల్స్ ఉండే కేసు, అలాగే 4 బాయ్స్ 1 గర్ల్ ఉండే కేసు. మరి ఇక్కడ ఈ గ్రూప్ కి ఎన్ని డాల్స్ అవసరం అవుతాయి ఆ టీచర్ కి చెప్పండి? 2. ఎందుకంటే 2 గర్ల్స్ ఉన్నారు కాబట్టి 2 డాల్స్ ఉండాలి. మరి ఈ గ్రూప్ కి 1 డాలే అర్థమవుతుంది. కాబట్టి 85 అన్నాడు కదా, దాన్ని బట్టి మనం ఇప్పుడు ఏం చెప్పచ్చు అంటే నాకు ఇన్ని రకాలుగా ఫామ్ అయింది 4C3 ఇంటూ GC1 GC2. అంటే ఇక్కడ గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 2 మెంబర్స్ ఉన్నారు. కాబట్టి ఒక్కొక్క మెంబర్కి ఒక డాల్ ఇస్తే 2 మెంబర్స్ ఎన్ని ఇవ్వాలి? డాల్స్ 2 డాల్స్ ఇవ్వాలి. ప్లస్ సెకండ్ కేస్ 4C4 ఇంటూ ఇక్కడ GC1 అంటే 1 గర్లే ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క డాలే కాబట్టి GC1 ఇంటూ 1 ఈక్వల్ టు 85కి ఈక్వల్. ఇది సింప్లిఫై చేస్తే 4C3 అంటే 4 అండి, GC2 అంటే G ఇంటూ G మైనస్ 1/2 అండి ఇంటూ 2 ప్లస్ 4C4 అంటే 1, GC1 అంటే G ఇంటూ 1 ఈక్వల్ టు 85. ఈ 2 క్యాన్సిల్. నెక్స్ట్ తర్వాత 4తో మల్టిప్లై చేస్తే 4G² మైనస్ 4G మైనస్ 4, ఇక్కడ కూడా 4G చూసారా, 4G² మైనస్ 4G ప్లస్ G మైనస్ 85 ఈక్వల్ టు 0. మైనస్ 85 ఈక్వల్ టు 0 అమ్మా. తర్వాత సింప్లిఫై చేస్తే 4G² మైనస్ 3G అమ్మా, మళ్ళీ 3Gకి వస్తుంది చూసారా, మైనస్ 85 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఇది రేషనలైజేషన్ చేయాలి, అది మన ఫ్యాక్టరైజేషన్ చేయాలి. ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఇది 17 5s అని రాసుకోవచ్చు. ఇదేమో 4 5 4s are 20 అంటే 17 20s అమ్మా. 4G² మైనస్ 20G ప్లస్ 17G మైనస్ 85 ఈక్వల్ టు 0. తర్వాత 4G కామన్ తీస్తే G మైనస్ 5 ప్లస్ 17 కామన్ తీస్తే G మైనస్ 5 ఈక్వల్ టు 0. దాని నుండి చూడండి 4G ప్లస్ 17 ఇంటూ G మైనస్ 5 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ 4G ప్లస్ 17 ఈక్వల్ టు 0 ఆర్ G మైనస్ 5 ఈక్వల్ టు 0. అంటే G ఈక్వల్ టు మైనస్ 17/4 ఈజ్ నాట్ పాసిబుల్. కాబట్టి G ఈక్వల్ టు 5. G ఈక్వల్ టు 5 అంతే. ఇచ్చాడా ఆన్సర్? రాసుకోండి. Yes, sir.
ఇదిగా రాసుకో